అంతరాయతి నిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుజరం ముఖే మన్మహే కిమపి కుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నిన్నటి వరకు కర్మ షట్కం తెలుసుకున్నాం. భగవద్గీత 4 భాగాలు: కర్మ, భక్తి, రాజ, జ్ఞాన అని 4 ముక్కలు అని చెప్పి తెలుసుకున్నాం. ప్రపంచంలో ఇవి తప్ప వేరే మార్గాలు ఇంకా లేవు. కర్మ మార్గం, రాజమార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం. ఇవి తప్ప ఇక వేరే మార్గాలు ఏవి లేవు. మరి నేనే మార్గం అనుసరించాలి? మరి బాగున్నాయి సార్, మీరు చెప్పింది 4 మార్గాలు ఉన్నాయి, బాగున్నాయి. నాకే మార్గం సూటబుల్ అవుతుంది అంటే, కర్మ ఎవరికి అంటే డ్యూటీ మైండెడ్ పీపుల్ కోసం. డ్యూటీ మైండెడ్ పీపుల్ అంటే వాళ్ళు పని చేస్తారు కానీ ఏమి ఆశించరు. వాళ్ళు నాకు ఇది కావాలి అని చెప్పి ఆశించరు వాళ్ళు. అయితే నేను పని చేస్తాను, పొద్దున్నే కాఫీ తాగేసి వెళ్ళిపోతాను. కాఫీ ఎలా తాగుతాను? ఇలా తీసుకుని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ముందు ఇలా తాగుతాను సార్, ఇలా వెళ్ళిపోతాను, ఆఫీస్కి వెళ్ళిపోతాను అంటే అది కర్మయోగం కాదు. డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వెళ్తున్నావు. కర్మయోగము అనేది కాదు అది. కానీ ఎవరైతే ప్రతిఫలము ఆశించకుండా చేస్తారో, ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ మనం తెలుసుకున్నాం. ఏముంది ఆయనకి? ఏమి లేదు ఆయనకి అసలు లైఫ్ లోపల. ఐఏఎస్ టాపర్, ఆల్ ఇండియా టాపర్, బాగా డబ్బు, మంచి రిచ్ ఫ్యామిలీ. వాళ్ళ ఇల్లు ఈ మధ్య మ్యూజియంగా మార్చారనమాట. అద్భుతమైనటువంటి ఇల్లు, అద్భుతమైనటువంటి అన్నదమ్ములు వాళ్ళు. తన ఇంట్లో చివరివాడు, అందరూ బుద్ధి చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా ఏకసంతాగ్రాహి, తెలివైన వాడు. మాటలతో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు, అంత తెలివైనవాడు. ఆయన మాటల కోసం భారతదేశం అంతా ఎగిరెగిరి ఎదురెదురుగా చూస్తుండేది, ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చెప్పేసి. అటువంటి మహానుభావుడు అన్నీ వదిలేసి వేషం మార్చుకుని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు ఆఫ్ఘనిస్తాన్కి? అక్కడ వెళ్ళి రష్యా వాళ్ళ ఎంబసీ లోపల రష్యా వాళ్ళ సహాయం తీసుకుందాము అని చెప్పేసి వెళ్తాడు. ఎందుకోసమని? రష్యా వాళ్ళ సహాయం. ఎందుకని? మన ఇండియా వాళ్ళేమో బ్రిటిష్ వాళ్ళకు సహాయం చేస్తున్నారు. మన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేస్తున్నారు. బ్రిటిష్ ఇండియా లోపల జాయిన్ అయ్యారు మన వాళ్ళంతా. మరి ఎలాగ బ్రిటిష్ వాళ్ళతో జాయిన్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. బ్రిటిష్ ఓడిపోయే స్టేజ్లో ఉంది ఆ టైంలో. 2వ ప్రపంచ యుద్ధం అందరికీ తెలుసు కదా. అందులోపల బ్రిటన్ ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్లోకి వచ్చింది. జర్మనీ మొన్న చెప్పుకున్నాం, 2వ ప్రపంచ యుద్ధం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? జర్మనీ అందరిని ఓడగొట్టింది. పోలాండ్ని, చెకోస్లోవేకియా, వియన్నా అన్నింటిని ఓడగొట్టింది. రష్యా, జర్మనీ కలిసి తోడు దొంగలు. ఇటు సైడ్ చూస్తే జపాన్, అటు చూస్తే ఇటలీ, పార్ట్నర్స్. ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు. ఎట్టి పరిస్థితుల లోపల కూడా 2వ ప్రపంచ యుద్ధం లోపల జర్మనీ గెలవడం ఖాయం. మరి ఈ సమయం లోపల ఆయన ఏమనుకుంటాడు? బ్రిటన్ వాళ్ళకి నేను ఎందుకు సహాయం చేయాలి? బ్రిటన్ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి. ఇప్పుడు ఫ్రాన్స్ ఉన్నారు ఆ టైంలో, ఫ్రాన్స్ కూడా ఓడిపోతుంది. ఎవరి చేతిలో? జర్మనీ చేతిలో. ఫ్రాన్స్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇద్దరే దొంగలు, పెద్ద దొంగలు. వాళ్ళు ఏం చేశారు? బ్రిటన్ వాడేమో ప్రపంచం అంతా దోచుకుంటే ఫ్రాన్స్ వాడు ఇంకో ప్రపంచాన్ని దోచుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరు దొంగలు. అలాంటిది ఫ్రాన్స్ వాడు కూడా ఓడిపోతాడు. ఇక మిగిలింది ఎవరు? బ్రిటన్ వాడు. బ్రిటన్ వాళ్ళు ఓడించడం ఎంతసేపు? ఇలా అనుకుంటారు, తప్పకుండా బ్రిటిష్ వాళ్ళు ఓడించేద్దాము అనుకుంటారు. ఆ టైం లోపల ఏమవుతుంది? మన ఇండియన్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో బ్రిటన్కి మనం సపోర్ట్ చేద్దాం అంటారు. ఈయన అంటాడు, ఎందుకు బ్రిటన్కి సపోర్ట్ చేద్దాం? సుభాష్ చంద్రబోస్, బ్రిటన్ వాడు మనల్ని బాధ పెడుతున్నాడు, వాడికి ఎందుకు సపోర్ట్ చేయాలి మనం? వాళ్ళంటారు, లేదు లేదు, ఇది ఈ యుద్ధం అవగానే మనకు స్వాతంత్రం ఇస్తారట అని చెప్పి చెప్తాడు. మరి మొదటి ప్రపంచ యుద్ధం 1919లో అయిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? జలియన్వాలా బాగ్లో 3000 మందిని అత్యంత దారుణంగా, ఒక్కళ్ళని కూడా వదల్చకుండా, పిల్లల్ని కూడా మేల్చకుండా అత్యంత క్రూరంగా, దారుణంగా చంపేశారా లేదా? కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దొంగలు ఇప్పుడు మంచి వాళ్ళు ఎలా అయిపోతారు? 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే వినడు మహాత్మా గాంధీ. నువ్వు ఎలక్షన్స్లో నిలబడితే నా వాళ్ళని నిలబెడతానంటాడు అని కాంగ్రెస్ లోపల
పోటీలు జరుగుతాయి ప్రెసిడెంట్గా. జరగగానే సుభాష్ చంద్రబోస్కి ఎగనిస్ట్గా ఎవరిని నిలబడడం వల్ల నిలబడరు. మోతిలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ ఈ గ్యాంగ్ ఎవరు నిలబడరు, భయపడతారు, అందరికీ తెలిసి ఓడిపోతామని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చివరికి అయితే ఏం చెప్పాను, సారీ మర్చిపోయా. ఎవ్వరు కూడా అపోజిట్ గా నిలబడరు. చివరికి మన ఆంధ్రప్రదేశ్ ఒక ఆయన ఉన్నాడు, పట్టాభి సీతారామయ్య, అందరికి తెలుసు కదా, ఆయనని ఎగనిస్ట్ గా నిలబెడతారు. గాంధీజీ అంటాడు ఈయనకు ఫుల్ సపోర్ట్ నేను అంటాడు. అయినా కూడా ఎవరు గెలుస్తారు? సుభాష్ చంద్రబోస్ 2 ఓట్లతో గెలుస్తారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? సుభాష్ చంద్రబోస్ కున్న ఫాలోయింగ్ అర్థమైంది. మహాత్మా గాంధీ టీంని కూడా మహాత్మా గాంధీ పార్టీలో ఓడించగలిగాడు, అయి మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ సుభాష్ చంద్రబోస్ ఏంటంటే చాలా సున్నిత హృదయుడు. ఆయన ఏంటంటే మహాత్మా గాంధీని గౌరవించేవాడు, జవహర్లాల్ నెహ్రూని గౌరవించేవాడు, అందరినీ గౌరవించేవాడు ఆయన. ఆఖరికి సరోజిని నాయుడుని, వీళ్ళంతా అంటే అందరినీ గౌరవించేవాడు ఆయన. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. దాంతో ఏమైంది, సుభాష్ చంద్రబోసు ఎంతో అడుగుతాడు ఆయనని, నన్ను అర్థం చేసుకోండి, మీరు చెప్తున్న మాట ఇది కాదు, బ్రిటిష్ వాళ్ళని నమ్మకూడదు, మీరు బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్గా మన సైన్యాన్ని పంపిస్తున్నారు, మన సైన్యం చచ్చిపోతారు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర సైన్యమే లేరు, మన సైన్యాన్ని చంపిస్తారు. ఈ బ్రిటిష్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే కలకత్తా లోపల అప్పుడు ఒక కరువు ప్రాంతం అయినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్, మిలియన్ అంటే 10 లక్షలు, 10,000 లక్షల మందిని చంపేశారు. ఫుడ్ ఇవ్వకుండా చంపేశారు. మన దగ్గర ఉన్న ఫుడ్ అంతా కూడా ఐర్లాండ్, బెంగాల్ అంటే బంగాళా దుంపలు తయారవుతాయి, అవన్నీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. మన వాళ్ళకి లేకుండా చేసి అత్యంత క్రూరంగా చంపేశారు మనని. కరువు కాటకాలు వచ్చినా కూడా మనకు సహాయం చేయకుండా ఎముకలు తేలుతూ చచ్చిపోయారు, ఆకలితో అలమటించి చనిపోయారు మహాత్మా అంటే. పాపం ఎప్పుడు మహాత్మా అనేవాడు ఆయనని, అన్నా కూడా ఆయన వినడు. నువ్వు నేను చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి, వినకపోతే నా ఒక చెడిపోయిన కొడుకు అని చెప్పి నేను అనుకుంటాను అని అంటాడు. ఈయన అప్పుడు పాపం రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఎలక్షన్లో కూడా పాపులర్ ఓట్లో కూడా నేను గెలిచాను మహాత్మా, 2 ఓట్లు నాకు ఎక్కువ వచ్చాయి అని అంటాడు. నేనైతే వినేది లేదంట. పాపం అప్పుడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం చేయాలి, బ్రిటిష్ వాళ్ళకి ఇది తెలిసి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తాడు. హౌస్ అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి తప్పించుకొని వేషం మార్చుకొని తన అక్క కొడుకుంటాడు, వాడిని వేసుకొని వేషం మార్చుకొని పోలీసుల కన్ను కప్పేసి అక్కడి నుంచి షిమ్లా టు కాల్కాటు, అక్కడ లాహోర్, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న రష్యా ఎంబసీ, మనం ఏదైనా దేశంకి వెళ్ళాలంటే వాళ్ళ ఎంబసీకి వెళ్ళాలన్నమాట. రష్యన్ ఎంబసీ అక్కడ ఉంటుంది, వాళ్ళని కలుద్దామని. ఈయన వేషం మార్చుకొని ఉంటాడు, ఎవరు గుర్తుపట్టారు. ఎందుకంటే వేషం కనుక తీసేస్తే లక్షలాది మంది ఈయన వెంటబడతారు. ఎందుకంటే ఈయన మోస్ట్ పాపులర్ ఫిగర్ ఇన్ ఇండియా. మరి ఆ టైం లోపల ఆయన ఏం చేశాడు, వేషం మార్చుకొని అక్కడ పోయి ప్రతిరోజు రష్యన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళు ఈయనను గుర్తుపట్టకుండా పోలీసులు కొట్టి పంపించేవాళ్ళు. ఇది ఏమైంది, ఇతను పోయి మసీదులో పడుకునేవాడు. రాత్రి పడుకుంటే ఏమైంది, ఓ పోలీసు వాడు వచ్చి రోజు మసీదులో పడుకోకూడదు అట్లా ఇట్లా అని చెప్పి రోజు కొట్టి ఈయన దగ్గర ఉన్న పైసలు రోజుకింత వసూలు చేస్తాడు. చేస్తే అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఒక రోజు వాడు కొట్టి ఏం చేస్తాడంటే ఆయన వాచ్ గుంజేసుకుంటాడు. ఆయన వాచ్ గుంజేసుకోగానే ఈయన ఏడవడం మొదలెడతాడు. ఏడిస్తే నువ్వు ఎప్పుడు ఏడవని వాడివి, ఈయనతో పాటు వచ్చినటువంటి హెల్పర్ ఎవరైతే ఉంటాడో నువ్వు ఇప్పటివరకు ఏడవలేదు, వాచ్ తీసుకుంటే ఏడుస్తారా ఎవరైనా? శ్రీనివాస్ గారి సెల్ ఫోన్ ఛార్జర్ పోయిందంటే ఏడ్చినట్టు. దొరకలేదు, రాత్రి నేను పడుకోలే, ఆ ఛార్జర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాను. సో అప్పుడు ఏమైంది, ఇంకా ఆయనకి ఇక్కడ ఉన్నాను, ఎందుకు చెప్పాను, వాచి రాకపోగానే ఎందుకు ఏడుస్తున్నావు, ఒక వాచి కోసం ఏడవాల్సిన అవసరం ఏముంది అంటే, ఇది మా నాన్నగారు నేను ఐఏఎస్ టాపర్ అయినప్పుడు ఇచ్చారు. అప్పట్లో ఐసీఎస్ అనేవాళ్ళు ఇస్తే నేను చెప్పాను, ఈ బ్రిటిష్ గవర్నమెంట్ కింద నేను పనిచేయను. మనకు ఐసీఎస్లో గెలవడానికి అవకాశమే ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. ఒక్క ఇండియన్ సివిల్ సర్వీసెస్ అయినప్పటికీ కూడా మనకు ఒక్కసారి కూడా గెలిచే మన డిగ్రీ పాస్ అయ్యే లోపల ఐసీఎస్ ఎగ్జామ్స్ అయిపోయేవి. అలాంటి దాంట్లో ఈయన గెలవడము అంటే ఎంత తెలివైన వాడు. గెలిస్తే నువ్వు చేయమంటే నేను బ్రిటిష్ గవర్నమెంట్ కింద పనిచేయను, వాళ్ళ గవర్నమెంట్ లోపల నేను ఐఏఎస్ ఆఫీసర్గా చేయను అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు. అటువంటిది నిబద్ధత.
మహానుభావులు అంటే కర్మయోగం అంటే ఏంటి చెప్పాలి అంటే వీళ్ళ గురించి చెప్పాలి. అప్పుడు రష్యా వాడు ఎంబసీకి రోజు వెళ్ళాడు, ఈ పోలీసుడు ఏమో రోజు మసీదులో కొట్టి గుంజుకుంటాడు, వాచ్ కూడా గుంజుకుంటాడు. నేను ఐఏఎస్ టాపర్ అయినప్పుడు మా నాన్నగారు ఇచ్చిన వాచ్ ఇది. నేను అప్పుడు చెయ్యనంటే మా నాన్నగారు ఏడ్చారు. ఇవాళ నేను ఏడుస్తున్నా, ఎందుకంటే మా నాన్నగారు నేను ఉద్యోగంలో ఉంటే చూడాలనుకున్నారు. ఇవాళ ఆయన లేరు, ఆయన ఇచ్చినటువంటి వాచ్ కూడా లేదు. అంటే నేనేమంటానంటే మనము అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించకపోతే మన జీవితం వృధా. అవతల వాళ్ళు మహానుభావులు. రష్యా వాడు ఎంతసేపు రానియాడు, చివరికి ఏమవుతుంది, ఆ రష్యా వాడు కూడా బ్రిటిష్ వాళ్ళ చేయగలుగుతాడు. ఎందుకని ఈ జర్మనీ హిట్లర్ ఏం చేస్తాడంటే రష్యా మీద కూడా బాంబులు వేస్తాడు. రష్యా ఓడిపోయేస్తే మనం చెప్పే కదా స్టాలిన్ గ్రాడ్కి వచ్చేస్తుంది. దాంతో ఏమవుతుంది, అప్పుడు రష్యా వాడు కూడా బ్రిటిష్ వాడు చేయగలుగుతాడు. ఇంకా ఇప్పుడు ఇతనికి ఆప్షన్ ఉండదు, మరి ఏం చేయాలి? సరే జర్మనీ వాళ్ళని సపోర్ట్ అడుగుదాం, బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్ కానీ జర్మనీకి వెళ్తాడు. ఇట్లా ఇతన్ని చూసి చాలా ఆనందపడతాడు. పెద్ద బంగ్లా, ఆ బంగ్లాలో ఇక ఈయన చాలా ఆనందంగా ఉంటాడు. ఆయనకు ఒక అసిస్టెంట్ ఇస్తారు. అసిస్టెంట్ ఎవరంటే ఇతడు కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ప్రేమించిన వియన్నా అమ్మాయి, ఒక చాలా అందమైన అమ్మాయి, చాలా ఇతనంటే చాలా ప్రాణం. ఆమెని ఇతనికి అసిస్టెంట్గా ఇస్తారు. ఇస్తే ఆమెని పెళ్లి చేసుకుంటాడు అక్కడే. ఆ టైంలో వాళ్ళు మా రేడియోలో నువ్వు మాట్లాడు అంటాడు. ఆ రేడియోలో మాట్లాడగానే నేను గొంతు వినగానే మొత్తం దేశవ్యాప్తంగా అందరూ సిద్ధమైపోతారు అనమాట. అలాంటి మహానుభావుడు. తర్వాత అతను ఏమంటాడంటే హిట్లర్, నేను నీకు సహాయం చేయగలను, కానీ నేనెక్కడ, మా దేశం ఎక్కడుంది, మీ దేశం ఎక్కడుంది, ఒక పని చేయి, మా ఫ్రెండ్స్ జపాన్ వాళ్ళు, వాళ్ళ సహాయం తీసుకో, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి యుద్ధం చేయి, వాళ్ళకి నేను చెప్తాను అంటాడు. అంటే మరి ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా అంటే, నేను చాలా దూరం పంపిస్తాను, అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళు అని. అలా చాలా దూరం పంపిస్తే అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళి హాంకాంగ్కి వెళ్ళి, హాంకాంగ్ లోపల అప్పటికే కుదిరా ఇంకొక ఆయన స్టార్ట్ చేస్తుంటాడు ఆజాద్ హింద్ ఫౌజ్. అప్పుడు ఈయన తీసేసుకుంటాడు. తీసుకుని ఒక్క రోజు లోపల వందలాది వేలాది రూపాయలు సంపాదించేసేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన పేరు చెప్పగానే అందరూ ఒంట్లో ఉన్న నగలు ఇచ్చేసేవాళ్ళు. అలాగా పోరాడుతున్న టైం లోపల వాళ్ళ అమ్మ కూడా చనిపోతుంది. వాళ్ళ అమ్మకేమో ఇతను ఇక్కడికి వెళ్ళినట్టు తెలియదు. చిన్నప్పటి నుంచి కూడా వైరాగ్యం ఎక్కువ, విరాగి. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే, వాళ్ళ అమ్మకి చెప్తాడు, ఇక్కడ నేను ఒక కర్టెన్ వేస్తున్నాను, లోపల మెడిటేషన్ చేసుకుంటున్నానమ్మా, నువ్వు ఆహారం లోపలికి పంపించేసే అంటాడు. వాళ్ళ అమ్మేమో ఎంతసేపు కూడా ఏమనుకుంటుందంటే, నా కొడుకు ధ్యానం చేసుకుంటున్నాను, ఆమెకు తెలియదు కూడా తెలియదు కొడుకు ఇట్లా లేనట్టు. అమ్మ కూడా చనిపోతుంది. ఏడుస్తాడు, ఎందుకు భగవంతుడా ఎన్ని కష్టాలు నాకే ఎందుకు ఇస్తావు? ఇండియాలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్, అంటే నేనేమంటున్నా అంటే కర్మయోగి అనేవాడు ఎలా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకుంటే కానీ, వాళ్ళ త్యాగాలు అర్థం చేసుకుంటే కానీ మనం చేయలేము. తను వాళ్ళ భార్యను వదిలినప్పుడు 2 నెలల పాప కూతుర్ని వదిలేసి, మనం చాలామందిని అంటుంటాం, మీరు పిల్లల కంటే ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తారా అంటే లేదు అని అంటారు కదా. పిల్లల్ని కూడా వదిలేసి దేశాన్ని ప్రేమించడానికి వెళ్ళిపోయాడు అతను. ఇది భగవంతుడిని ప్రేమించినట్టు కాదా? భగవంతుడి మీద ప్రేమ కంటే దేశం మీద ప్రేమ మనకు ఎక్కువ మార్గాన్ని ఇస్తుంది, ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. డైరెక్ట్గా మనం ఎవరికి సహాయం చేస్తున్నామో తెలుస్తుంది, అందరి రూపంలో ఉన్నటువంటి భగవంతుని సేవించినట్టే. కాబట్టి కర్మయోగం లోపల ఏంటంటే నిష్కామ కర్మ, ఫలితం ఏదొచ్చినా కూడా వదిలేయడం. ఓడిపోయినా కూడా ఆయన ధైర్యంగా ఉంటాడు. 1942 లోపల క్విట్ ఇండియా పెడతారు మహాత్మా గాంధీ. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు కరెక్ట్ చేస్తున్నారు. నౌ హీ నీడ్స్ మీ, ఐ విల్ డెఫినెట్లీ గో దేర్ అండ్ ఐ విల్ సపోర్ట్ హిమ్ అని చెప్పి అప్పుడు విమానంలో బయలుదేరి, ఆ విమానం యాక్సిడెంట్ అయిందని, సరే అది అబద్ధం, ఇప్పటి వరకు కూడా ఆయన ఏమయ్యాడనేది ఫైల్స్ ఇంకా బయటికి రాలేదు. ఆయన ఫైల్స్ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి ఫైల్స్ కానీ, చాలామంది ఫైల్స్ రాలేదు. చాలామందిని ఎవరు చంపేశారో కూడా తెలియకుండా, ఖచ్చితంగా కుట్రనే. లాల్ బహదూర్ చాలా రోజుల పాటు గుమ్నాం బాబా అని చెప్పి మీరు ఇంట్లో కొట్టే అందులోపల మీరు చూడొచ్చు, గుమ్నాం బాబా అని చెప్పి ఆ రూపం లోపల ఉన్నాడు. అయితే తను మొదటి నుంచి కూడా ఎస్ స్పిరిచువల్ పర్సన్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఒక వ్యక్తి కర్మయోగం చేసే, మనం కర్మయోగులం అనుకోవడం తప్పు. కర్మయోగం అనగానే చాలామంది ఏమంటారంటే, మేము పూజ చేసాం, మంచిదే, వ్రతం చేసాం, నోము చేసాం, ఆఫీస్కి వెళ్ళాం, మగవాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళామని, ఆడవాళ్ళేమో పారాయణం చేశామని కర్మయోగులుగా భావిస్తున్నారు. కానీ అది కాదు. కర్మయోగి అంటే ఫలితాన్ని ఆశించకుండా లోక సంగ్రహం కోసమై పనిచేయడం, బాధ్యతగా పనిచేయడం, నేను చేశాను అని కూడా అనుకోకపోవడం, అది ఉన్నతమైనటువంటివి. ఈ 5 లక్షణాలని కర్మయోగులు అంటారు అని. ఆ కర్మయోగానికి అడ్డం వస్తుంది ఏమొస్తుంది అంటే కామము, క్రోధము అని నిన్న తెలుసుకున్నాం.
కాబట్టి నువ్వు మనసును నిగ్రహించుకో. పని చేసినప్పుడు ఇది నాది కాదు అంటే అది మనసు ఊరుకోదు కదా. ఇప్పుడు మనసుని నిగ్రహింపజేసుకోవాలి. ఎలా నిగ్రహింపజేసుకోవాలి అంటే నీకు ఈ చాప్టర్ మొత్తం రాజయోగం చెప్తాను అని చెప్పి మొత్తం రాజయోగం నేర్పిస్తారు. రాజయోగం లోపల మనకు బాగా డీటెయిల్గా ఉన్నది ఉత్తర గీత. ఉత్తర గీత ప్రకారం ఏంటంటే మన శరీరం లోపల షట్చక్రాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ మన బొమ్మ ఉంది కదా, ఎవ్రీ టైం నేను వాటర్ బాటిల్ చూపిస్తున్నా కదా. ఇది మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, తర్వాత ఇక్కడ సహస్రార. ఇక్కడ మీరు అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి కదా అందరికీ. ఇక్కడ అక్షరాలు ఏమేమి అక్షరాలతో చేయాలి? యా, ఓం అని నుంచి స్టార్ట్ అయ్యి మనకు హం, యం, రం, వం, లం అనేటటువంటి అక్షరాల ద్వారా ఈ చక్రాలు ఏవైతే ఉంటాయో వీటిని యాక్టివేట్ చేయడం అనేటటువంటిది సూపర్ ఫాస్ట్ మెథడ్ అని చెప్పేసి శ్రీకృష్ణుడు అంటాడు. ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటాడు. అంటే దానికోసం అని చెప్పి పతంజలి యోగ సూత్రాలని పాటించాలి అని చెప్పేసి చెప్తాడు. ఓకేనా? పతంజలి యోగ సూత్రాలు ఏమున్నాయి? యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి. ఇది కూడా ఈజీ కాదు. ఇన్ని మెట్లు ఇక్కడ కూడా పాటించాలి. మళ్ళీ ఏది కష్టం, ఏది చూసుకుంటే అదే కష్టం. ఏ మార్గము కూడా సులభమైనది కాదు. రాజమార్గం ఏదైతే ఉందో పేరుకు రాజమార్గం, కానీ అందులోపల కూడా యమ నియమాలు పాటించడం చాలా కష్టము. యమము, నియమము అంటే డూస్ అండ్ డోంట్స్. ఏవి చేయాలి, ఏవి చేయకూడదు. యమము, నియమము, డూస్ అండ్ డోంట్స్, చేయవలసినవి, చేయకూడనివి. అందులో కూడా ముందు వచ్చేవి ఏంటంటే యమం లోపల అహింస, ఎప్పుడు సత్యమే పలకాలి. బ్రహ్మచర్యం, అపరిగ్రహం, అస్తేయం. ఎవరైనా చెప్తారా? 5 యమం లోపల అస్తేయం. ఈ 5 లక్షణాలు మనకు ఉండాలి. ఏంటి? అపరిగ్రహం, వేరే వాళ్ళ వస్తువులపైన ఆశ, వేరే వాళ్ళ ఈ ఒక్క పరిగ్రహం అనే పదానికి మన తత్వ విధానంద గారు ఎన్నో క్లాసులు చెప్పారు ఒక్క మాటకి. నేను చెప్తాను కదా, తమోభేది అనే దానికి 3 వారాలు 4 వారాలు చెప్పారు. అట్లా ఆయన మహానుభావుడు. ఆయన ఒక్క పరిగ్రహం అనేది అన్నిటికంటే డేంజర్. వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్స్ తీసుకోవడం, వేరే వాళ్ళ దగ్గర వస్తువులు ఏవైనా సరే, అంటే ఈ మన పూజలు ఇబ్బందులు వేయండి, వీటి గురించి కాదు నేను చెప్పేది, ఇన్ జనరల్ చాలా తప్పు. వేరే వాళ్ళ డబ్బు ఆశించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు, అపరిగ్రహం. నెక్స్ట్ అస్తేయం, కూడబెట్టుకోవడం, దొంగతనం లాంటిది. కూడబెట్టుకోవడం దొంగతనం లాంటిది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకా కూడా చాలా డబ్బు మిగిలింది అంటే అతను పాపాత్ముడు అని చెప్పి ఋగ్వేదంలో ఉంది. చెప్పండి, ఋగ్వేదం ప్రకారం ఏంటి? ఎందుకని? ఎందుకంటే డబ్బు అవసరానికి మించి సంపాదించినప్పుడు ఏమవుతుంది అంటే దొరకాల్సిన వాళ్ళకి దొరకదు. అదే ప్రాబ్లం, అదే దురదృష్టం. మనకేంటంటే అదే దురదృష్టం. మనం ఏం చేయాలి అంటే ఎవరి గీత వాళ్ళకి ఏం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం సంపాదించి మన పిల్లలకి ఇవ్వాలి, వీడికి కొడియాలి. నాకు ఒక ఆయన 82 years ఆయన మాతో పాటు వద్దిపర్తి పద్మాకర్ బ్రహ్మశ్రీ ఆయన యాత్రకు వచ్చినప్పుడు అక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కామ్యకర్మలతో వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది. అక్కడ చెప్తున్నాడు అనమాట ఒక ఆయన, రోజు ఫోన్లు చాలా వస్తుంటాయి కదా, ఫోన్లు రోజు ఏమైంది వదిలే, ఏం లేదు, మాట్లాడాలి. సో అయితే ఏం చెప్పాను వదిలే కంటే ముందు మర్చిపోతున్నాను. అందులో ఒక ఆయన 82 years ఆయన నాతో మాట్లాడుతూ బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు అంటే ఆయన పిల్లలకు అన్నీ ఇచ్చాడు, వీళ్ళ పిల్లల యొక్క మనవళ్ళకు కూడా అన్ని ఇచ్చేశాడు. ఒక్క మనవడికి మాత్రము ఇంకొక ఇల్లు కట్టేయలేదట. ఆయన నా జీవితం ఏం జీవితం ఇంకా కొద్దిగా సంపాదించి ఇచ్చితే అయిపోతుంది, నాది అదొకటే కోరిక అంటాడు. నేను గతుక్కుమన్నాను, 82 yearsకి ఇప్పుడు సంపాదన చేసి వాడికి కట్టిస్తావా అని. సో కామ్యకర్మలు, విపరీతమైన కామ్యకర్మలు. సో ఇదేంటంటే అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం, పోగు చేసుకోవడం అనేటటువంటిది. అస్తేయం చాలా దురదృష్టం. అవసరానికి మించి పోగు చేయడం దొంగతనంతో సమానం. మనకు చాలా చోట్ల అస్తేయం అంటే దొంగతనం అని కూడా చెప్తారు. సో కాబట్టి ఏంటంటే అలా చేయకుండా ఉండడము, మనము ఉండడం, అన్నీ ఉంచుకోవాలనేటువంటి భావనను మనం వదిలేయగలిగితే మంచిది. సో ఇది. నెక్స్ట్ బ్రహ్మచర్యం అంటే
భగవంతుడికి నచ్చిన మార్గంలో నడవడాన్ని బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మ చరించినటువంటి మార్గం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనగానే చాలామంది ఇంద్రియ నిగ్రహం అనుకుంటారు. ఇంద్రియ నిగ్రహం కూడా ఒకటి అయినప్పటికీ కూడా భగవంతుడు నచ్చినటువంటి మార్గంలో నడవడం బ్రహ్మచర్యం. అసత్యం పలకకుండా ఉండడం అంటే సత్యమే పలకాలి ఎప్పటికీ. సత్యం అంటే మనకు సంబంధించినంత వరకు, మన పుస్తకాలలో ఉన్నంత వరకు సత్యం. సత్యం ఎలా ఉండాలి? ప్రియంగా ఉండాలి, హితంగా ఉండాలి. అక్కడి నుంచి వాడు వచ్చేసి ఎవడో వచ్చి దొంగ వచ్చి మేము ఒకటి చంపుదాం అనుకున్నాం, వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే సత్యం పలకాలి కదా, ఈ రూమ్లో దాక్కున్నాడు అని చెప్పి. అది సత్యం కాదు. ప్రియంగా హితంగా ఉండాలి. సో వీడు షాక్ అయిపోతాడు. సత్యం నాకు నేర్పించారు, ఏదో కొత్త విషయాలు నేర్పిస్తుందని నాకు ఏడికెళ్ళి వచ్చింది వీళ్ళు అంటే కుదరదు అక్కడ. సత్యం అంటే ప్రియంగా హితంగా ఉండేదే సత్యం. కాబట్టి ఎప్పుడు కూడా సత్యం అనేటటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఉండాలి. అన్ని చెప్పుకున్నాం మనం. అసత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అహింస. అహింస అంటే ఏంటంటే హింస మాటల ద్వారా, ఇంట్లోపల మగవాళ్ళని మాటల ద్వారా, చేతల ద్వారా, మనోవాక్ కాయాల ద్వారా బాధ పెట్టడాన్ని హింస అంటారు. మనసా వాచ కర్మేణ. చక్కగా అర్థమైంది. నేను చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ ఉల్టా అర్థం చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఏమవుతుంది, ఎప్పుడు కూడా అహింసని పాటించి తీరవలసిందే. అహింస అనేటటువంటిది మన జీవితం యొక్క విధానము. అహింస మన జీవన విధానము. కానీ దాన్ని పాటించరు చాలామంది, దాన్ని పాటించరు, హింస మార్గంలో వెళ్తూ ఉంటారు. ఇవన్నీ యమం. అపరిగ్రహం అంటే, పరిగ్రహం అంటే దొంగతనంతో సమానం. వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకున్నా, వేరే వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకున్నా, ఇప్పుడు మనం ఎవరికో వెళ్తాం, పెళ్ళికి వెళ్తాం, వదినే అని చెప్పి ఆమె ఏం చేస్తుంది, మనకు గిఫ్ట్ ఇస్తుంది. మనం కూడా వదినే అనుకుంటూ మళ్ళీ ఆమెకు గిఫ్ట్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇలాగ మనం ఒకళ్ళకొకళ్ళని రుణపడిపోతున్నాం, పర్మనెంట్గా రుణపడిపోతున్నాం, వదినలకు రుణపడిపోతున్నాం. వీలైనంత వరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడము, ఎవరికి డబ్బులు ఇవ్వడము చేయకూడదు. డబ్బు అనేది రుణము. కాబట్టి వీలైనంత వరకు, అంటే మనకు వీలు కానప్పుడు అది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ అపరిగ్రహంలో ఏమవుతుందంటే కావాలని ఈ ఫంక్షన్స్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా రుణపడటం ఏదైతే ఉంటుందో అది, అటువంటివి చేయకూడదు. అపరిగ్రహం. ఇంకా అన్నీ వచ్చినట్టేనా? కూడబెట్టడం, ఎక్కువ కూడబెట్టడం, దొరకకుండా చేయడం. ఇవి కాక నియమాలు. నియమాల లోపల ఏంటంటే మనం ఏం పాటిస్తే బాగుంటుంది, నియమంగా ఉండాల్సినది ఇది. స్వాధ్యాయం చెప్పుకుందాం, అది లాస్ట్లో వస్తుంది. అది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, స్వ అధ్యాయం సొంతగా అధ్యయనం చేయడము, సొంతగా మనకంటూ ఒక అధ్యాయాన్ని, ఒక కొత్త చాప్టర్ని తయారు చేసుకోవడం. అంటే ఏంటి, మనంతట మనం చదువుకుంటూ నేర్చుకుంటూ, ఇప్పుడు ఈ ప్రవచనాల ద్వారా, పుస్తకాల ద్వారా, టీవీల ద్వారా, టీవీలో కూడా మనము మంచి డాక్యుమెంటరీస్, మంచి విషయాలు ఉంటాయి, అవన్నీ చూసి నేర్చుకోవచ్చు. దాన్ని స్వాధ్యాయము అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ సంతోషం. ఎంతసేపు ఏడుపుకమే, అది కాకుండా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఇందాక అసలు మనము అందుకే ఇవాళ మనం ఏం చేసాము, ధ్యానం లోపల ఎప్పుడు పెదవి పైన చక్కటి చిరునవ్వు ఉండాలి అని చెప్పి, అది ఎప్పటికీ వదలకండి. ఎంత కష్టమైనా సరే నవ్వుతూ ఉండాలి, రావాలి. మరి అదే అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. వస్తుంది చాలా ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఏదో అంటారు కదా, స్మైల్ ఈజ్ ఎ కర్వ్ దట్ కీప్స్ ఎవ్రీథింగ్ స్ట్రైట్ అని చెప్పి ఒక సామెత ఉంది. సో కాబట్టి నవ్వు అనేది ఎలాంటి వాడికైనా, అంత అందవిహీనుడికైనా కూడా నవ్వు అందంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. నవ్వు కంటే అందమైంది ప్రపంచంలో ఏం లేదు. వాడు ఎలా ఉన్నాడు ఏంటి కాదు, ఎలాంటి వాడు నవ్వినా కూడా. మనం నిన్న అక్కడ చూసాం, ఏది మన సముద్రం లోపల ఒక జాలరిని చూసాము. ఆయన ఎంత నల్లటి నలుపున్నాడంటే, ఆయన అసలు చాలా ఇది నీళ్ళల్లో వెళ్తున్నాడు, శరీరం పైన చొక్కా లేదు, కానీ ఆయన ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడంటే, ఆయన నవ్వు మనకెవరికి, మహేష్ బాబుకి వాళ్ళకు రాదు, అంత ఆనందంగా నవ్వుతున్నాడు. నేను మా ఫ్రెండు ఎప్పుడు ఈ గుట్టలలో, చెట్లలో, కొండలలో ఇక్కడే చదువుకునేవాళ్ళం, ఇళ్లలో తక్కువ చదువుకునేవాళ్ళం. అలా అప్పుడు కుకట్పల్లి అడగన్నమాట, నా కాలేజ్ JNTU. సో అక్కడ కుకట్పల్లిలోనే వెళ్ళి అక్కడే చదువుకునేవాళ్ళం. చదువుకుంటున్నప్పుడు ఏమైందంటే, మేము పొద్దు నుంచి రాత్రి దాకా చదువుకుంటూ కూర్చునేవాళ్ళం. ఇద్దరికి చదువుకోవడం ఇష్టము, ఇద్దరం చదువుకుంటూ కూర్చునేవాళ్ళం. ఆ టైం లోపల ఒక ఆయన గొర్రెలు కాపరి వచ్చాడు, హ్యాపీగా గొర్రెలు కాచుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు, మంచిగా లంచ్ టైం అయింది, తినేశాడు.
మళ్ళీ కాసేపు పడుకున్నాడు. సాయంత్రం వాడికి తీసుకెళ్లే టైంలో కూడా మేము ఎక్కడ చదువుకుంటున్నాం వచ్చి చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, మమ్మల్ని చూసి మంచిగా పరిచయం చేసుకొని నవ్వుతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. లుంగి సగమే, మనిషి ఏమీ ఇది లేదు, కొన్ని పండ్లు కూడా పోయాయి, కానీ ఎంత ఆనందంగా ఉన్నాడు, నవ్వుతున్నాడు. ఏం చేస్తున్నారు అని అంటే, లేదు ఇట్లా చదువుకుంటున్నాము అంటే. ఎందుకు అంటే ఇట్లా ఇది అయిపోతే మంచి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చినాక ఏమవుతుందంటే బాగా సంతోషంగా ఉండొచ్చు అని. అంటే ఆయన సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. రైట్, మన అది చనిపోయిన అతను ఉదయ్ కిరణ్ మూవీలో కూడా వస్తుంది, ఇదొకటి మూవీలోనే వస్తుంది. అది చాలా మూవీస్లో తీసుకున్నారు అది యాక్చువల్గా. అయితే బేసికల్గా ఏమవుతుందంటే, ఇక్కడ ఆనందంగా ఉండడానికి, నవ్వు ఉండడానికి ఇక వేరే కారణం ఏమీ అవసరం లేదు. నవ్వు ఉండడానికి మనం ఆనందంగా ఉండగలిగితే చాలు. కొన్నాళ్ళు నవ్వు. ఇంకోటి తెలుసా, నవ్వు ధైర్యం రెండింటిని ఫేక్ చేయాలి అంటారు. ఫేక్ అంటే తెలుసా, లేకపోయినా కూడా యాక్టింగ్ చేయాలి. ధైర్యం కూడా లేకపోయినా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తే 2-3 సార్లు చేస్తే అది ప్రాక్టీస్ అయిపోతుంది. ముందు ఏం రా అంటాం, తర్వాత అవతల వాడు తగ్గేసరికి ఇంక ఏం రా అంటాం ఈసారి. సో అట్లాగా అదేవిధంగా నవ్వు కూడా అంతే ఫేక్ చేయాలి. ధైర్యం కూడా అంతే, మొదట్లో అదే చేయాలి. ఎస్, కరెక్ట్. కాబట్టి మనకి ఏంటంటే ఫేక్ చేస్తే అదే ఇట్ విల్ ఆటోమేటికల్లీ మేక్ థింగ్స్ ఆల్ రైట్. కాబట్టి అదొకటి. నవ్వు కూడా అంతే, ముందు నవ్వడం అలవాటు చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా. ఎందుకంటే నవ్వు అనేది ఏంటంటే కాంటేజియస్, అంటుకుంటుంది నవ్వు అనేది. నిన్న రాత్రి ఆ చెట్టు గురించి చెప్తుంటే ఎలా నవ్వారు, అసలు ఎలా నవ్వారు. ఆ చెరుకుది వాళ్ళు 50 పైసలు ఇటు ఇస్తాడు, 50 పైసలు అటు ఇస్తాడు, వాళ్ళకి మధ్యలో అయిపోతాయి. కాదు, నాకు ఇంకా నవ్వేందంటే మధ్యలో ఒకసారి గిన్నెలో పిండినంతా అయిపోతుంది, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పిండితారు, మళ్ళీ ఒక గిన్నెను తయారు చేసి మళ్ళీ 50 పైసలు అటు ఇటు పెట్టుకుంటూ వీడు తాగితే వాడికి కోపం వచ్చి వాడు తాగుతాడు, ₹1 అలా మిగిలిపోయింది అంటే చెరుకంతా అయిపోయింది. సో అట్లాగా నవ్వడం అనేటటువంటిది కాంటేజియస్, అది అంటువ్యాధి. సో కాబట్టి ఏంటంటే నవ్వడం అనేది చాలా మంచిది. నవ్వు వల్ల ముందు సగం టెన్షన్, నవ్వలేకపోవడం ఒక కరెక్ట్. కాబట్టి ఏంటంటే నవ్వు అది మనకు ఎక్కడి నుంచి వస్తుంది, సంతోషంగా ఉంటే వస్తుంది. సంతోషంగా ఉండాలి ఎప్పుడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే జీవితం లోపల మళ్ళా గుర్తుంచుకోండి. ప్రతి ప్రవచనంలో ఇదే మాట చెప్పగానే సార్ మాకు బోర్ కొడుతుంది అనద్దు, ఇదే ఇంపార్టెంట్. ఇలాగే ఉండాలి, ఎందుకంటే లైఫ్ అంతా సంతోషంగానే ఉండాలి. ఎంత కష్టం వచ్చినా సరే ఏమనుకోవాలంటే ఇది కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకోవాలి. సో ఆ విధంగా సంతోషంగా ఉండగలగాలి. ఎంత పెద్ద కష్టాన్నైనా ఓర్చుకొని మన ఒరిజినల్ లైఫ్ అంతా ఏంటంటే కష్టం నుంచి బయటపడడానికి. జైల్లో ఉన్నా కూడా మనం సుఖం వెతుకుంటాం, మనం అడ్డం తయారు చేసుకుంటాం. నాలంటి జైల్లో పెడితే అక్కడ కూడా 10 మందిని పెట్టుకొని కృష్ణుడు ఏమవుతుంది అని చెప్పేసి ఉంటాం. సో అక్కడ వాళ్ళకు కూడా ప్రవచనం వస్తాడు, జైలర్లు కూడా వచ్చి కూర్చుంటారు. ఇక ఈవినింగ్ అయితే ఒక పెద్ద ఖైదీ వచ్చిండురా, ఆడు మంచిగా చేస్తున్నాడు, జర కూర్చోబెడుకుందాం అని చెప్పేసి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం గుర్తించాల్సింది, మనకు సంతోషం కోసమే పుట్టాం మనకు వేరే మన అసలు స్వరూపం ఆనంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అందుకోసం చెప్పి ఏంటంటే మనము ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మనకు తెలీదు అది. ఆనందంగా ఉన్నాం అనుకోవడం భ్రమ, కానీ ఆనందంగా నిజంగా ఉండడం అనేటటువంటిది మన సహజ లక్షణం. మరొకసారి చెప్తున్నాం, ఆనందంగా ఉండాలనుకోవడం భ్రమ, కానీ మన సహజ లక్షణం ఆనందం. మనం అదృష్టవంతులమైనప్పుడు ఆనందంగా ఎందుకు ఉండకూడదు, అది సంతోషం లోపల తెలిసిపోతుంది మనకు. స్వాధ్యాయం అయిపోయింది, సంతోషం అయిపోయింది. నెక్స్ట్ శుచి అంటే ఎప్పుడు శుభ్రంగా, మానసికంగా శారీరకంగా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. శరీరం వల్ల మనం అన్నీ సాధిస్తాం, కాబట్టి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. మనస్సు పవిత్రంగా ఉండాలి. ఇది మనము యక్ష ప్రశ్నలో కూడా తెలుసుకున్నాము, అన్ని చోట్ల కూడా తెలుసుకున్నాము ఎంత ముఖ్యమైనటువంటిది అని చెప్పి. నెక్స్ట్ తపస్సు. ఇంకా తపస్సు అనే దానికి కూర్చొని యజ్ఞం చేయడము అవి చేయడం కాదు. తపస్సు అంటే తపించడం, ఒక విషయం కోసమై తపించడము. ఒకే విషయాన్ని తపించి చేసుకుంటే దాన్ని తపస్సు అంటారు. ప్యాషనేట్. ఇది గమ్మత్తు అనే విషయం ఏంటంటే ఇందులో అన్నీ ఒక రకంగా ఉన్నాయి. చివరిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఈశ్వర ప్రణిధానం. వీళ్ళు ఏమంటారంటే గమ్మత్తు ఏంటంటే భగవంతుని నమ్మే స్టేజ్కి వచ్చేసారు. అల్టిమేట్గా మనకు రాజయోగం చెప్తే భగవంతుడు ఎక్కడున్నాడు? అసలు రాజయోగంలో భగవంతుడు లేడు, కానీ పతంజలి యోగశాస్త్రంలో ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి అంటాడు. ఈశ్వరుడికి నువ్వు లొంగి ఉండు. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఈ ప్రపంచమంతా కూడా నడిపిస్తున్నటువంటి ఒక శక్తి. ఆ శక్తికి మనము ఎప్పుడు కూడా లోబడి ఉండాలి అనేటటువంటి అద్భుతం. వీటిని నియమాలు అంటారు. యమ నియమాలలో డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఈశ్వరుడికి లొంగి ఉండడం, లోబడి ఉండడం, ఆయనకి ఎప్పుడు కూడా వినమ్రంగా ఉండడం ఆయన దగ్గర.
క్లియర్? నెక్స్ట్ యమం అయిపోయింది, నియమం అయిపోయింది. నెక్స్ట్ ఆసనాలు. ఆసనాలు అంటే కాళ్ళని చేతుల్ని వంగబెట్టేసి అది కాదు ఆసనాలు. అవి ఆరోగ్యానికి మంచివి. కానీ మన యోగ మార్గం లోపల ఆసనాలు అంటే ఏంటంటే స్థిరం సుఖం ఆసనం. కదలకుండా ఉండేదే ఆసనము. సుఖంగా ఉండాలి. నువ్వు ఆసనం వేసినప్పుడు అంతసేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నట్టుగా చూస్తే అది సుఖం కాదు. ఉదాహరణకి మీరు అందరూ ఇలా కంఫర్టబుల్గా కూర్చున్నారు కదా, ఇది సుఖం. సుఖంగా కూర్చోవాలి, కదలకుండా. ఎక్కడ కూర్చుంటే అక్కడ సంతోషంగా సుఖంగా కూర్చోవాలి, ఇబ్బంది పడకూడదు. ఎక్కడ కూర్చున్నా కూడా ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఏమి ఇబ్బంది? ఇప్పుడు నెక్స్ట్ లంచ్ లోపల ఏం వస్తుంది, ఇప్పుడేమో ఆల్రెడీ ఇది స్థిరంగా లేము మనం. సో ఆయన సారేమో ఇప్పుడు తిన్నాడు, సారేమో మేమేమో 8ంటికి తిన్నాం. ఈయనేమో చెప్పుకుంటా పోతాడు, ఇప్పుడు ఎంతసేపు అయినా చెప్తాడు మాకు 8ంటికి తిన్నాం, మస్తు ఆకలిస్తుంది. సో అంటే సో స్థిరం సుఖం. అప్పుడు సుఖంగా ఉండదు మనకు. కూర్చున్న చోట ఎంత కంఫర్టబుల్ 10 తిండ్లు వేసినా సరే అన్నం మీదనే మైండ్, సుఖంగా ఉండలేము. సో స్థిరం సుఖం ఆసనం. నెక్స్ట్ ప్రాణాయామం. ఆయామం అంటే ప్రయాణము అని మీనింగ్. ప్రాణ ఆయామం చెప్పండి. ప్రాణ ఆయామం. ఆయామం అంటే చలనము అని అర్థం. ఓకేనా? ఆయామం అంటే చలనము, నివాసము అని మీనింగ్. ప్రాణం యొక్క కదలిక. ప్రాణం అంటే ఏంటి? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఇంకా 5 చెప్పండి. ఉప ప్రాణాలు చెప్పండి. నాగ, కూర్మ, కృగర, ధనంజయ, దేవత. ఈ 10ంటిని కలిపి ప్రాణము అంటారు. ఈ 10ంటి లోపల అన్నిటికంటే ఇంపార్టెంట్ దాన్ని ఆక్సిజన్ అంటారు, ప్రాణవాయువు. సో ఈ ప్రాణవాయువు అనేది ఏదైతుందో అది ఇక్కడ గొంతు వరకు ఈ ఉదానం దగ్గర వచ్చిన పైకి వెళ్తూ ఉంటుంది ప్రాణాయామం. అది ఆయామం చాలా మంచిది. ప్రాణవాయువు ఒక్కటి లేకపోతే మిగతా 9 వాయువులు పడిపోతాయి. అంటే ధనుంజయ, దేవదత్త కొద్దిగా ఉంటాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా వాయువులు ఉంటాయి. అందుకే ఏం జరుగుతుంది, ఒక చనిపోయిన మనిషికి వెరీ గుడ్, బాగానే గుర్తుంచుకున్నారు, కరెక్ట్. జుట్టు, గోర్లు ఇవన్నీ కూడా చనిపోయిన వ్యక్తికి కూడా 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత చూసినా కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇంకా అవి చివరి ఆయన కూడా రామాంజలి వారికి ఇప్పటికి కూడా పెరుగుతూ ఉన్నాయి. అవునా? ఓకే ఓకే, ఉండొచ్చు. సో అయితే తెలీదు, నేను ఇప్పుడైతే లేనట్టుంది. ఇదా ఛార్జ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. పోలేండి. అయితే ఎనీవే మనకు ఎక్కడికి వచ్చేసాం. సో కాబట్టి ఈ వాయువులు ప్రాణం అనేటటువంటిది ఏదైతే ఉందో, ప్రాణం యొక్క దాన్ని ఇప్పుడు వచ్చినట్టుంది కరెంటు నిలకడగా ఉంచడం. చెప్పండి, కరెక్టే చెప్పండి. వేసేయచ్చు. మరి సౌండ్ వచ్చింది. ఓకే ఓకే. సో అయితే ప్రాణం యొక్క ప్రయాణం. ఓకే. సో ఆ ప్రాణం యొక్క ప్రయాణం చాలా మంచిగా నియంత్రించాలి. అందులోపల ముఖ్యమైనటువంటిది నాడీ శుద్ధి, అనులోమ విలోమ, ఇది భస్త్రిక, తర్వాత కపాలభాతి, భ్రామరి. ఈ 4 కూడా అందరూ చెప్పేది ఏంటంటే పతంజలి అవి చాలా ఇష్టంగా ఇందులో ఇంక్లూడ్ చేశాడు అని చెప్పి చెప్తాడు ప్రాణాయామంలో. ప్రాణాయామం చేసిన తర్వాత ముఖ్యమైనటువంటిది ప్రత్యాహారం. ప్రత్యాహారం ఎలా సాధిస్తాం? ప్రతి ఆహారం ఎలా సాధిస్తాం? ప్రత్యాహారం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, ఏంటంటే విషయాల నుంచి మనం దూరం అవ్వడం. విషయాలు అంటే ఏంటి? బయట కనిపించే ఇంద్రియము దేన్నైతే పట్టుకుంటుందో అది విషయం అంటారు. ఉదాహరణకి టీవీ అనేది విషయం. నా కనులు, నా మనస్సు దాని వైపు ఉన్నాయి. నా ఇంద్రియాలు పట్టుకునే ప్రతిదీ కూడా విషయమే. ప్రత్యాహారం అంటే ఏంటంటే బయట ఉన్న విషయాల నుంచి మెల్లమెల్లగా కట్ చేయాలి. ఇప్పుడు ఇవాళ పొద్దున మనం ఒకటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తెలుసుకున్నాం, పంచభూతం అని. పంచభూత దాంట్లో ఏం చేసాం మనము? ఇంద్రియాలు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఇందాక ఎవరో వచ్చి మామిడి తారణ కావాలంటే వద్దని లేకపోయా, మనస్సు పీకింది, నోరు కూడా పీకింది. కాఫీ ఇవ్వరా అన్నాడు, ఓకే.
అంటే ఏమవుతుంది, అది ఇది ఈ విధంగా మనకు ప్రతి ఇంద్రియం కూడా ఏదో ఒకటి కావాలని ఎప్పుడు కోరుకుంటుంది. నియంత్రణ ఉండదు వాటికి. నిరంతరం ఏదో ఒకటి కావాలని కోరుకో ఉంటుంది వాటికి. దాన్ని మనం ఎలా నియంత్రించాలి? అది మెల్లగా 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 తగ్గిస్తూ బయట విషయాల నుంచి క్రమంగా దూరం చేయాలి. అయితే తగ్గిస్తూ అన్నాడు కానీ ఒక్కసారి ఆపమంటే ఆగదు. అది మన చేతిలో ఉండదు. ఎందుకంటే దేవుడిచ్చిన సహజ లక్షణం మనసుకి ఏంటంటే ఆలోచించడం. దేవుడిచ్చినటువంటి సహజ లక్షణం ఆలోచించడం. దాన్ని మనం తీయలేము, తగ్గించగలం. తగ్గించి కొన్ని రోజులకు అభ్యాసం వచ్చిన తర్వాత అసలు ఇక ఆలోచించం. అది కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రత్యాహారం అనేటటువంటిది ఏదైతే ఇంద్రియాలను బయట విషయాల నుంచి దూరం చేయడమే ప్రత్యాహారం. చాలా చక్కటి కాన్సెప్ట్. ఇంద్రియాలను బయట విషయాల నుంచి దూరం చేయడం ప్రత్యాహారం. ప్రాణాయామం అయిపోయింది, ప్రత్యాహారం అయిపోయింది. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5ంటిని ప్రిపరేటరీ స్టెప్స్ అని అంటారు. ఈ 5ంటిని చెప్పండి ఏమన్నా. ఈ 5ంటి రైట్. ఈ 5ంటిని ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. ఈ 5 చేస్తే మిగతా అన్నీ బాగుపడిపోతాయి. ధారణము, ధ్యానము, సమాధి. ఇప్పుడు మనం ఇక్కడ నేర్పించేది ఇంకెక్కడైనా నేర్పించేది ధారణ మాత్రమే. ధ్యానం అనేది అభ్యాసం మీద కుదురుతుంది. ధారణ అంటే ఏంటి? ఒకదాన్ని పట్టుకోవడాన్ని ధారణ అంటారు. ఏదో ఒకటి ధారణ. మనం ఏం చేస్తున్నాము? ఇంద్రియం ఒక విషయాన్ని పట్టుకుంటుంది. ప్రతిదీ ఒకదాన్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. అది ధారణ. ఇంద్రియము మనకు ఏం కావాలి? ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అటాచ్ చేసాం. పొద్దున శ్రవణేంద్రియానికేమో సౌండ్ని పెట్టాము, నేత్రం కోసమేమో లైట్ పెట్టాము. అవునా కదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా. అలాగా ముక్కుకేమో స్మెల్ పెట్టాం, కొంతమందికి పొగ అయిపోయి ముగ్గురు నలుగురు తగ్గడం మొదలెట్టారు. సో రేపు తగ్గిద్దాం. సో ఈ విధంగా ఏమైందంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి అటాచ్ చేసేసినట్టయితే దీన్ని ధారణ అంటారు. మనసుకు కూడా ఒకటి అందించాలి. మనసుకు కూడా ఒకటి ఎలా అందించవచ్చు చెప్పండి. మనసుతో చేస్తే చాలు. కానీ మనసు చేయాలి అంటే ముందు ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఇంద్రియ నిగ్రహము, తర్వాత మనం ఇప్పుడు మనస్సు. అందుకోసం మనం ఏం చేసాము? ఆ దీపం మీదనే చూడు, ఆ దీపంలో ఏమేమి వెలుతుళ్ళు వచ్చాయో చూడు అని ఒకే ఆలోచనతోటి మనము పెట్టాము. ఒక్క ఆలోచన చేయడమే మనకు ధారణ. ఉదాహరణకి ఒక ఆలోచన మీదనే. ఈ ఆలోచన ఏదై ఉండాలి అంటే మంచి ఆలోచన అయి ఉండాలి. మంచి ఆలోచన అంటే ఏంటి? ఏదైనా కూడా మనకు సంతోషాన్ని కలిగించేది మంచి ఆలోచన. ఇప్పుడు చక్కగా మీరు ఏదో ఒక విషయం మీద ధారణ చేయండి అనగానే వాడు పక్కవాడు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, మీరు పెళ్ళికి వెళ్తే ఎంత అవమానం జరిగింది, వాళ్ళు అక్కడ మీకు అన్నం పెట్టకుండా ఏం చేశారు, మీ మామగారు 2 కోడళ్ళలో ఒక కోడలికి 150 రూపీస్ చీర పెడితే 2 కోడళ్ళకి మీకు 149 రూపీస్ చీర పెట్టాడు, అది ఎంత అవమానం అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఆ సింగిల్ పాయింట్ అదే ఆలోచించకూడదు. ఎప్పుడు డిప్రెస్ అయిపోతాం. ఎప్పుడు మనసుకు ఆహ్లాదంగా ఉండేటటువంటిది ఒక దైవ దర్శనం, ఒక దేవుడికి అభిషేకం చేయడం. మానసికంగా చేసే పూజకు చాలా విలువ ఉంటుంది. ఆలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో మానసికంగా చేసే పూజలకు అంతకంటే ఎన్నో రెట్ల పుణ్యం వస్తుంది. దీనికి మనం ఉదాహరణ తెలుసుకున్నాం భాగవతంలో. రాజు నభూతో న భవిష్యతి పెద్ద ఆలయాన్ని కట్టిస్తాడు. దేవుణ్ణి చీఫ్ గెస్ట్గా పిలుస్తాడు. దేవుడు అంటాడు, అదే రోజు ఏకాదశి అయింది, నన్ను వేరే భక్తుడు కూడా తన టెంపుల్కి పిలిచాడు అని. అవునా అంటే నీకంటే పెద్ద టెంపుల్ కట్టించాడులే అంటాడు. ఈయన అడుగుతాడు, నాకంటే పెద్ద టెంపుల్ అంటే నీకంటే పెద్ద టెంపుల్ అని. వాడిని వెతకమని పంపిస్తాడు. వెతికితే చివరికి ఒక ఊళ్ళో బండి తోలుకునేవాడు, క్యాబ్ డ్రైవర్. ఏమరా క్యాబ్ నడిపిస్తున్నావు అంటే, ర్యాపిడో సార్ వస్తారా అడుగు. ఏం చేస్తాడు అప్పుడు ఆ డ్రైవరు, ఇదేంటి నువ్వు ఇల్లు కట్టావా, నువ్వు దేవుడి కోసం గుడి కట్టావు అంటే, కట్టాను కరెక్టే, దేవుడిని ఇన్వైట్ చేస్తే వస్తా అన్నాడు. ఎక్కడుంది అంటే, అంత ఊహల్లో ఉంది అంటాడు. సో మానసికంగా చేసేటటువంటి పూజలు అత్యంత ఉన్నతమైనటువంటివి. ఇవాళ నన్ను మంత్రదీక్ష టైంలో ఎవరో అడిగారు ప్రశ్న, సార్ ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు కుదరదు అనుకోండి, ఏం చేయాలి అని. మొత్తం మానసికంగా చేసేయండి అని చెప్పా. మనస్సుతో చేసేటటువంటి పూజలు అత్యద్భుతమైనటువంటివి. మనస్సుతో చేసే దర్శనాలు. మనం తిరుపతిని ఎన్నోసార్లు, రేపు వీలైతే రేపు కూడా ఒక పావుగంట దర్శనం చేసుకుందాం తిరుపతిది. రేపు చాలా సిలబస్ ఉంది, ఎన్నో చెప్పాలని అనుకుని వస్తాను, నాకు టైం సరిపోలేదు. అంతే రేపు ఒక్కరోజు కొద్దిగా ఎత్తుకెళ్ళేవండి. సో ఎనీవే,
సో అప్పుడు ఏమైంది, మానసికంగా చేసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో మీకు పడతాయి, అందరితో మీకు పడతాయి ఇప్పుడు. ఎందుకంటే సారు అదలే తిక్కనోడు, మీరు ఆయన బోటింటికి లేచి కూర్చో పెడతాడు. ఇప్పుడు అందరినీ ఆ విధులు కూడా కొత్తగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఆయనకు విధులు కూడా దొరికింది. అది అది కాదు, ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నాకు కొద్దిగా డౌట్ ఉంటే ఇప్పుడు డౌట్ లేదు, క్లియర్ అయిపోయింది. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. నిన్నది వాళ్ళందరూ మీరు ఆయన సార్ 5 o'clock లేవండి అంటే ఈయన 4 o'clock లేపి కూర్చోబెడతాడు. లేదు సార్, జోక్ అంటున్నాను. సరే, అప్పుడు ఏమవుతుంది, మన మానసికంగా చేసేటటువంటి పూజలు అత్యద్భుతమైనటువంటి పూజలు. కాబట్టి ఆయనకి భగవంతుడు ఆయన ఒక రాజును వదిలేసి ఈయన ఆలయానికి, ఊహల్లో ఉన్న ఆలయానికి వచ్చాడు అంటే మనస్సును ఎంత గొప్ప విలువ ఉంది. కాబట్టి ఒక ఆలోచన పైన కేంద్రీకరించినప్పుడు మనకేమవుతుందంటే అత్యంత శక్తి వస్తుంది. అయితే ఈ శక్తి ఎలా ప్రవహిస్తుంది, అర్జునుడు అడుగుతున్నాడు భగవాన్, ఈ శక్తి ఎలా ప్రవహిస్తుంది అని అనగానే అప్పుడు ఆయన చెప్పాడు ఈ మూలాధారం నుంచి ఇలా ప్రవహిస్తుంది. ఆయన నాకు ఇది అర్థం కావట్లేదు, కొద్దిగా కాన్సెప్ట్ టఫ్ ఉంది, ఇవి ఎందుకున్నాయి అసలు, ఇవి లేకుండా మనకు నడవదా అంటే నడవదు. ఎందుకంటే నీవు చనిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి పాపాలు, పుణ్యాలు, వాసనలు, సంస్కారాలు. వాసనలు అంటే పూర్వజన్మలలో మనం నేర్చుకున్న అలవాట్లు, సంస్కారం అంటే ఈ జన్మలో కొత్తగా నేర్చుకున్న వాటిని సంస్కారాలు అంటారు. బట్ వాసన సంస్కారాలు యూ కెన్ యూస్ దెమ్ ఇంటర్చేంజబుల్లీ. సో వాసన సంస్కారాలు ఇవన్నీ కూడా ఒక విత్తనం లోపల ఉండిపోతాయి, ఆ ఉన్నవి. అందుకోసమే రెండు సమానంగా ఉండవు, ఒకే తల్లి పిల్లలు సమానంగా ఉండరు, అవునా కదా? ఎందుకని ఒకే చెట్టుకున్నటువంటి పండ్లు అంతే, ఆ విత్తనంలో ఏది ఉంది అనేది తెలియదు. సో ఆ విత్తనంలో వచ్చిన తర్వాత అవి వ్యక్తీకరణ కోసం అని చెప్పేసి మళ్ళీ చక్ర రూపంలో మారిపోతాయి. ఆ చక్రాలు క్లీన్ చేసుకోవాలి అంటాడు. ఎలా అవుతుంది క్లీను అంటే హంస మార్గము అని చెప్పి వాడాలి అంటాడు. ఏం మార్గము? హంస మార్గము. హంస మార్గము, కాకి మార్గము అని రెండు ఉంటాయి. ఇందులో హంస మార్గం, ఈ హంసం ఏదైతే అనుకున్నామో పొద్దున సహ అహం, అదే నేను, సోహం. సాని హాని తీసేస్తే అచ్చులు ఏం మిగులుతాయి? ఓం అనే అక్షరం మిగులుతుంది. సోహం లోపల సో లోపల ఓ, హం లోపల అం, ఓం. సో సోహం అనేది వేదంతో సమానము, నేనే దైవాన్ని. సహ అహం, ఆ దైవమే నేను అనేటటువంటి భావన నీకు వేదంతో సమానం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అర్థం కాని వాళ్ళు అడగండి. సహ అహం, సహ అంటే వాడు, వాడు అంటే ఎవరు? పరబ్రహ్మ. అహం అంటే నేను, సోహం అంటే ఆ పరబ్రహ్మనే నేను. సహ అహం అయినప్పుడు అది గొప్పది ఎందుకైంది? నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటే అది ఓంకారంతో సమానము. సాని హాని తీసేస్తే, హల్లుల్ని తీసేస్తే అందులో ఉన్నటువంటి మూలం ఏదైతే ఉంటుందో సా లోపల ఓ అని మిగులుతుంది, హా లోపల హాని తీసేస్తే అమ్ మిగులుతుంది, ఓం ఓం అని మిగులుతుంది. కాబట్టి ఓం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో SOHUM అనుకోండి, SH తీసేస్తే OUM మిగులుతుంది, ఓం. సో కాబట్టి ఓంకారము వేదంతో సమానము. వేదము విస్తార రూపంగా ఉంటుంది, ఓంకారము సంక్షిప్తంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయము. అంటే అలాగా. మరి చక్రాలు ఎందుకు వచ్చాయి అంటే ఈ చక్రాలు నీ పాపాలను, చిన్న పాపాలా పెద్ద పాపాలా అనే వాటిని నిశ్చయిస్తాయి. చిన్న చిన్న పాపాలన్నీ కూడా మూలాధారం దగ్గర, స్వాదిష్టానం దగ్గర ఆగిపోతాయి. వాళ్ళకే మూత్రపిండాల వ్యాధులు, స్టమక్ అప్సెట్ వ్యాధులు, ఇలాంటివన్నీ ఏవైతే కడుపు రిలేటెడ్ వ్యాధులు ఇవన్నీ వస్తాయి. ఎవరికైతే హార్ట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళందరూ పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళు అవుతారు. హార్ట్, థ్రోట్, హెడ్, ఈ మూడింటికి పెద్ద పాపాలు. సార్ మాకు బాగా హెడేక్స్ వస్తాయంటే కరెక్ట్, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. సో ఈ మూడు చాలా డేంజరస్ అన్నమాట. నాభి, మణిపూరక డైజెషన్ ప్రాబ్లం. మూలాధారమేమో విసర్జన ప్రక్రియ ప్రాబ్లమ్స్ అన్ని, స్వాదిష్టానమేమో లైంగిక ఇష్యూస్ అన్ని స్వాదిష్టానంతో, మణిపూరకంతో ఈ అరగడం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి, అనాహతంతో హృదయానికి, విశుద్ధితోటి గొంతు, ఇది తలకాయ నొప్పులు, బ్రెయిన్ హెమరేజ్ అన్నీ, లంగ్స్ అవన్నీ కూడా. ఇప్పుడు ఏం చేస్తారు మరి ఇవన్నీ ఉన్నాయని ఎవరు సార్ మీరేం సార్ మీరు చెప్తుంటారు మేము వింటున్నాం బాగుందా అంటే లేదు, బాగాలేదు. కిర్లియన్ కెమెరాస్ అని ఉంటాయి,
కిర్లియన్ కెమెరా. కిర్లియన్ ఈ కిర్లియన్ కెమెరా లోపల ఫోటో తీస్తారు. అది మనుషులకు తీస్తేనేమో వాళ్ళ చక్రం వస్తుంది, మనుషులకు తీయకపోతేనేమో ఇవి ఉంటాయి కదా పశువులకు, మరణించిన వారికి తీస్తే అక్కడ ఏమి రాదు, వాళ్ళ మరణించిన వాళ్ళకి ఏమి రాదు, అది నీడలాగా వస్తుందనేమో మరణించిన వాళ్ళకి రాదు. కానీ బతుకున్న వాళ్ళకి మాత్రం చక్కగా వస్తుంది. ఆ చక్రంలో ఎలా వస్తాయి? ఇన్ఫెక్షన్స్ ప్రపంచంలో 1 కోటి రకాలు ఉన్నాయి. కోటిల్లో కొన్ని ఒక 50 100 కనిపెట్టారు, 200 కనిపెట్టారు. ఆ 50 100 200 ఏవైతే ఉంటాయో అన్నిటికీ మాత్రం మందులు దొరుకుతున్నాయి. మరి మిగతా వాటికి మందులు ఎక్కడి నుంచి వస్తాయి? కాదు, అవి 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 రావు, అంతే. అవి వస్తే పోయినట్టే. ఇప్పుడు కరోనా వచ్చింది, ఏం చేసాం మనం? అది కొత్త వైరస్, కొత్త బ్యాక్టీరియా వచ్చినప్పుడు ఏం చేయలేము. కొన్ని లక్షలు అలాంటివి ఉన్నాయి, తెలియనివి ఎన్నో. కామన్గా ఇది ఉండొచ్చు అని చెప్పి ఇస్తారు, కానీ వాళ్ళు గ్యారంటీగా చెప్పలేరు. కోట్లాది వైరస్లు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే యూరోప్ లోపల ఈ కిర్లియన్ కెమెరాతో ఫోటో తీసి ఏ భాగం లోపల ఇన్ఫెక్షన్ ఉందో గుర్తిస్తారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ ఉంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆ పదార్థాన్ని తీసేస్తారు. అది సర్జికల్గా తీసేస్తారు. సో దే యూజ్ ఇట్ టు ప్రొవైడ్ సర్జికల్ ప్రొసీజర్స్. యూరోప్లో నమ్ముతారు దాన్ని, యూరోప్లో బాగా చేస్తారు. యూరోప్లో డాక్టర్స్ జస్ట్ గూగుల్లో కొట్టండి కిర్లియన్. ఒకటే చెప్తున్నాను, గుర్తుంచుకోండి, హిందూ ధర్మ ఈజ్ మోస్ట్ సైంటిఫిక్ ధర్మ, మోస్ట్ సైంటిఫిక్. మనది ఉన్నంత అడ్వాన్స్డ్ ప్రపంచంలో ఏ రిలీజన్ లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అలాగానే అర్జునుడు ఆశ్చర్యపోతుంటాడు అనమాట. ఏంటి నిజంగా అట్లా ఉంటుందా, మరి ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవడం ఎట్లా అని. అంటే 99.9% యాక్టివేట్ కాదు. కింద కుండలిని అని ఏదైతే యాక్టివేటింగ్ శక్తి ఉంటుందో దాన్ని కొద్దిసేపటికి అమ్మవారు అనుకో. సహస్రారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో, నాకు వాటర్ బాటిల్ ఇవ్వండి, అది కరెక్ట్. మూలాధారము జాగ్రత్త. ఇది మూలాధార చక్రం, ఇది మూలాధార చక్రం, ఇదేమో సహస్రారం. ఈ మూలాధారం చక్రం కింద ఇలా కుండలిని 3 చుట్టూ తిట్టుకొని ఒక పాము టైప్లో ఉంటుంది. ఎప్పటికీ యాక్టివేట్ కాదు ఇది. మనం పారాయణాలు చేసినాం, నోములు చేసినాం, యాక్టివేట్ కాదు. వ్రతం చేసాం, యాక్టివేట్ కాదు. అంటే మనస్ఫూర్తిగా చేస్తే యాక్టివేట్ అవ్వచ్చు, కానీ జనరలీ హంగు ఆర్భాటంగా చేస్తాం కాబట్టి యాక్టివేట్ కావు. యాక్టివేట్ అయిన తర్వాత కొంతమంది మేము శక్తిపాతం చేస్తాము, మేము మీకు యాక్టివేట్ చేస్తామంటే అబద్ధం. ఎవరో కొంతమంది గురువులు చేసేవాళ్ళు, వాళ్ళని చూసి ప్రతి ఒక్కడు గురువుగా మారిపోయాడు. ప్రతి ఒక్కడు గురువు కాదు. ఇప్పుడున్న వాళ్ళలో ఒకడే ఒక గురువు ఉన్నాడు, అంతే. ఇంకా మిగతా వాళ్ళని ఎవ్వరినీ గురువుగా భావించదు. ఇలా కిందికి తిరిగి ఉంది. ఇది ఒకసారి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వగానే తెలుస్తుంది నీకు, నీ లోపల ఆధ్యాత్మిక ప్రగతి తెలుస్తూ ఉంటుంది. చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి యాక్టివేట్ అయింది. ఆధ్యాత్మిక ప్రగతి లేనిది పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే వింటా మాటలు కాదు. నేనైతే ఎవరైనా మాట్లాడుతుంటే సగమే వింటా, మొత్తం వినడు. సో ఇది ఇట్లాగా ఇలా పైకి వెళ్తుంది. మనం మంచి పనులు చేసిన కొద్దీ పైకి వెళ్తుంది. మంచి పనులు అంటే దేశ సేవ చేస్తాం, పైకి వెళ్తుంది. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాం, ఒక చక్రం క్లీన్ అయిపోతుంది. చక్రంలో ఉన్న పాపాలన్నీ ఎగిరిపోతాయి. సో కాబట్టి మనం చేసే ప్రతి మంచి పని ఈ చక్రాన్ని క్లీన్ చేస్తుంది. ఒక అద్భుతమైనటువంటి పూజ చేసాం భగవంతుడి కోసం భక్తిగా, ఒక చక్రం క్లీన్ అవుతుంది, కొన్ని పాపాలు క్లీన్ అయిపోతాయి. ఇలాగ మనం చేసేటటువంటి ఉన్నతమైనటువంటి పనుల ద్వారా సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆయనకి వెళ్ళిపోయి ఉంటుంది వాటికి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఇలా వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళకి. జుయ్య అని వెళ్ళిపోతుందని చెప్పే కదా మన జుయ్య అంటే మీరు ఆ సౌండ్ వస్తుంది, అందుకని నేను మళ్ళీ జుయ్యని ఇంకోసారి అనలేదు. సో సౌండ్ రాకుండానే వెళ్ళిపోతుంది అనమాట. అలాగా తిరుగుతుంది. అయితే దీనికి ప్రూఫ్ ఏంటి? మనం చెప్తున్నది బుక్లో ఉన్నదా లేక నిజంగా జరుగుతుందా అంటే కుండలిని యాక్టివేషన్ అనేది నిజం. మన హిందూ ధర్మంలో ఒక పుస్తకంలో కాదు 100 పుస్తకాల్లో పెట్టాడు. ఒక్క దగ్గర చెప్తే మనం సరే ఎవరో చెప్పాడు ఒకరి భావన అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ అన్ని చోట్ల కూడా చెప్పారు. తాంత్రిక విద్యలలో చెప్పారు, ఆగమ నిగమాలలో చెప్పారు, ప్రతి చోట చెప్పారు. కాబట్టి ఏంటి, మన వేదాల నుంచి మొదలెట్టి చివరిగా మనకు రీసెంట్గా వచ్చినటువంటి ఆగమ నిగమాలు, పాంచరాత్ర సంహితలు, శైవాగమాలు, వీటిలో కూడా మొన్ననే చెప్పుకున్నాం హిందూ ధర్మం గురించి. ఇవన్నీ వాటిలో కూడా వచ్చింది అంటే ఇట్స్ ఎ ట్రూత్. పతంజలి తన యోగశాస్త్రంలో కూడా పెట్టాడు అంటే ఇట్స్ ఎ ట్రూత్. శ్రీకృష్ణుడు చెప్పాడు కుండలిని, ఉత్తర గీత లోపల మనం చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం అంటే ఇట్స్ ఎ ట్రూత్. ఇలా పైకి వెళ్తూ 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 ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. చక్రాలు ఇలా స్పీడ్గా తిరుగుతుంటాయి. చక్రాలు అంటే ఏంటి ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చక్రాన్ని ఏమంటారు?
ఎనర్జీ పాయింట్స్ వెరీ గుడ్. ఎనర్జీ పాయింటే అని అనకూడదు, ఎనర్జీ పాయింట్ కరెక్ట్ ఆన్సర్. కేంద్రాలు, శక్తి కేంద్రాలు. శక్తి కేంద్రాలు, వెరీ గుడ్. పవర్ హౌసెస్ అంటారు. పవర్ హౌసెస్ అంటే ఏంటి? ఇవి మన శరీరంలో జరిగే ప్రతి చర్యను ఇవి నిర్దేశిస్తాయి. ప్రతి చర్య, ఈ చెయ్యి లేపాను కదా, దీనికి ఒక చక్రం కారణం. మాట్లాడుతున్నాను కదా, ఒక శక్తి కారణం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా చెప్పండి. 100 సార్లు చెప్పా. చక్రాలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్. కరెక్ట్. ఎవరు చెప్పారు? కరెక్ట్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం పీల్చుకునే గాలి ద్వారా వస్తుంది. దాని ప్రాణవాయువు. ఎస్ 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 ఎస్. ఒకసారి ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక్కొక్క చక్రం దగ్గర మనం తీసుకున్న ఆక్సిజన్ ప్రతిరోజు 22,000 ఆక్సిజన్ బ్రెత్స్ తీసుకుంటాం. అందులో కూడా 21,600 మనకు ఈ శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేస్తుంది. 600, 1000, 3000, 6000, 6000, 6000, 1000, 1000, 600 మూలాధారం. మూలాధారానికి చాలా తక్కువ అవసరం, గణపతికి చాలా తక్కువ అవసరం, పృథ్వీతత్వం. సో ఆ విధంగా కింది నుంచి పై వరకు వెళ్ళేటటువంటి, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు చెప్పండి. సో ఇప్పుడు మనం ఆపేసుకొని మళ్ళీ రెండో భాగాన్ని గుడి లోపల చెప్పుకుంటాం. ఇప్పుడు చక్రం చెప్పండి. ఇక్కడ నుంచి శక్తి, ఆక్సిజన్, ప్రాణవాయువు వీటికి చక్రాస్కి తిప్పుతుంది. కరెక్ట్. శక్తిని ఇస్తుంది. శక్తిని అలాగే మన శరీరంలో ఎన్ని పవర్ హౌసెస్ ఉంటాయి? ఇవి మెయిన్. ఇవి ఇప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ కొనాలు వీటిని శక్తి కేంద్రాలు అంటారు. పాదాలకు ఉన్న కొనాలు జాయింట్స్ చాలా ఉంటాయి శక్తి కేంద్రాలు. ఈ శక్తి కేంద్రాలలో ముఖ్యమైనటువంటివి ఇవి. అందుకే ముద్రలు వేసేటప్పుడు ఇట్లా పెడతాం. నేను మొన్న గోల్డ్ గీక్కోండి అంటే అందరు ఏమనుకున్నారు? సౌజన్యానికి చెప్పలేక నేను అందరికీ, కానీ యాక్చువల్గా కాదు, అందరినీ చేసుకొని రమ్మన్నా. ఇంట్లో ఇంకా గోల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారా కొంతమంది? అమ్మయ్య. ఈ గోల్డ్ ఇలా పెట్టుకుంటే ఇవి కరెక్ట్గా తగులుతాయి అన్నమాట. ఇవి శక్తి కేంద్రాలు. వీటి మీద స్పెషల్ సబ్జెక్ట్సే ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే మనది ఎంత ఎలాబొరేటెడ్గా డెవలప్ అయిందంటే ప్రతిదీ డెవలప్ అయింది. మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నేను 64 యోగిని గురించి వచ్చినప్పుడు ఎంత అద్భుతమైనటువంటివి మనం తెలుసుకున్నాం. ఈ ప్రతి దానికి ఒక శక్తి, ఒక ఆహారము, ఒక రంగు, ఇంత డీటెయిల్గా మన శరీరంలో దైవస్థానాలుగా నిర్ణయించబడింది. కాబట్టి మన దేహమే దేవాలయం. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఏమైంది మనకు? ఈ మొత్తం ఇవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి. ఆక్సిజన్ ద్వారా యాక్టివేట్ అవుతాయి. ఆక్సిజన్ ఎప్పుడైతే మన శరీరంలో తగ్గుతుందో, నేను నిన్ననో మొన్ననో చెప్పాను, పిల్లలు కిక్ సినిమా గురించి మీకు స్టోరీ చెప్తూ, 92% ఆఫ్ ద పీపుల్ ప్రపంచంలో న్యూమోనియా వచ్చి చనిపోతారు. భోజనం ఎప్పుడు వచ్చిందో చెప్పండి, అప్పుడు మనం ఆపేద్దాం. ఒకసారి కనుక్కోండి. మనము కింద పెట్టించేసాం. సో అప్పుడు ఏం చెప్తున్నాము? మనకు శక్తి కేంద్రాలు తిరుగుతాయి. ప్రతి అందులోపల కూడా ఏం చెప్పాను? ఆక్సిజన్ తక్కువైతే న్యూమోనియా. 92% మంది ఈ రోజు కూడా చనిపోయేది న్యూమోనియా నుంచి. కాదు, ఇప్పటికీ ఈ రోజు కూడా ప్రపంచంలో 92% పిల్లలు చనిపోయేది న్యూమోనియా నుంచే. సో కాబట్టి ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఆక్సిజన్ లేకపోతే ఏ పని జరగదు, ఆకలేయదు, శరీరం లోపల జీవక్రియ జరగదు, ఏ చక్రము ఏ శక్తి కేంద్రము పనిచేయదు ఆక్సిజన్ లేకపోతే. మరి మనం తీసుకునే దాంట్లో కూడా 20% ఆక్సిజన్ ఉంటుంది గాలి లోపల, 80% నైట్రోజన్, అవి నైట్రోజన్ 70% ఉంటుంది, మిగతావన్నీ కలిపి ఇంకో 10% ఉంటాయి. సో ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ మనకు. అది కాక ఇప్పుడు మీ బస్సులన్నీ కార్బన్ మోనాక్సైడ్, అవి ఇంకా డేంజర్. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అత్యంత డేంజరస్. ఇవి కాక కార్బన్ టెట్రాఫ్లోరైడ్ అవి రిలీజ్ చేస్తుంటాయి మన ఫ్రిడ్జ్లు, అవి అన్నీ కలిసి ఏసీలు, ఇవన్నీ. జస్ట్ ఆలోచించినట్లయితే ప్రపంచమంతా పొల్యూట్ చేస్తున్నాం మనం. మనల్ని రక్షించడానికి సూర్యుడి యొక్క అల్ట్రావైలెట్ రేస్ నుంచి రక్షించడానికి ఓజోన్ లేయర్ ఒకటి ఉంటుంది. ఆ ఓజోన్ లేయర్కి ఇప్పుడు చిల్లు పడింది. అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ మన మీద పడతాయి. ఓజోన్ అంటే O3, ఆక్సిజన్ తర్వాత వచ్చేదాన్ని O3 అంటారు. ఆక్సిజన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి, 1, 2, 3. ఆ 3ని O3 అంటారు, ఓజోన్. ఆ ఓజోన్ లేయర్కి చిల్లు పడింది అంటే మనం చేసేటటువంటి ఈ పొల్యూషన్ వల్ల ఎంత డేంజర్ అవుతుంది సమాజానికి అనేది మనం గుర్తించాలి.
సో అటువంటి ఆక్సిజన్ ఈ యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు చక్రాలు తిరగడం ప్రారంభిస్తాయి. అవి ఏం చేస్తాయి? బేసిక్ సర్వీస్ మాత్రం ఇస్తాయి. వాట్ ఈస్ బేసిక్ సర్వీస్? నడవాలి, నడుచుకో, కూర్చోవాలి, కూర్చో, కాల్ చేసేయాలి, ఒక నేను కాల్ చేసుకో. సినిమా ఉంది కదా, అదేం సినిమా అది? అనగనగా ఒకరు అనుకోకుండా ఒక రోజు, అనగనగా ఒక రోజు లోపల వాడు బ్రహ్మానందం తుపాకు బుల్లెట్స్ లేనిది పెట్టేసి కాల్ చేస్తాను విండి అని, కాల్చుకో అనగానే వాడికి అప్పుడు ఏం చేయాలి? సరే ఈ పోలీస్ ఆయన పెట్టాలా అంటాడు. అట్లాగా. సో అలాగా ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆక్సిజన్ లేకపోతే ఏది జరగదు. బేసిక్ సర్వీస్ ఇస్తుంటాయి అంతే అన్నీ. మనం ఏం చేయాలంటే ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళేలాగా చేయాలి. అందుకోసమే ఆ ఉజ్వై ఏదో మన శ్వాస తీసుకుంటాం కదా, ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆపుకుంటూ లంగ్స్ నింపుకొని లంగ్స్లో కొద్దిసేపు పెట్టుకుని అప్పుడు మళ్ళీ దాన్ని వదులుతాం. దీనివల్ల లాభం ఏంటి? మనకు ఆక్సిజన్ తగ్గినా, వాయువు సరిగా లేకపోయినా మన ముఖం లోపల మారుతాయి. మనకు ముఖం సరిపడా ఆక్సిజన్ ఉండట్లేదు మనకు. అది కాక ఇంకోటి ఏమంటారంటే, మనకు కోపం వచ్చినప్పుడు మనకు స్పీడ్గా ఆక్సిజన్ కొట్టుకుంటుంది. శాంతంగా ఉన్నప్పుడు ఒక రకంగా, ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క రకమైనటువంటి బ్రీతింగ్ ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడు చెప్పాడంటే అర్థం చేసుకోండి. ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్కటి. కాబట్టి ఏం చేస్తారంటే దాని ద్వారా, నీ అనుభవం ద్వారా బ్రీతింగ్ చేంజ్ అవుతుంది. కాబట్టి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయలేవా? బ్రీతింగ్ ద్వారా నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేవా? కాబట్టి అర్జున, బ్రీతింగ్ బాగా చేయాలి, ఎక్సర్సైజ్ చేసి, అందుకే డీప్ బ్రీత్ చేయమని అంటారు. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి వింటుంటాడు, ఏంటి ఇంత సైన్స్ ఉందా రాజయోగంలో? మనసుని ఇలా నిగ్రహించుకోవచ్చు, ఎలా చేయాలి అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, ఇలా ఒక మరీ ఎత్తు కాదు, మరీ ఇది కాదు, దాని ఆసనం మీద ఇలా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు స్థిరం సుఖం ఆసనం వేసుకోవాలి. కాయం అది శిరస్సు గ్రీవము ఒకే దాంట్లోనే ఉండాలి. నాసికాలను కరెక్ట్గా మంచిగా చేస్తూ, అయితే శ్వాస పీల్చుకునేటప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన టెక్నిక్ 2 అధ్యాయాలలో 2 రకాలు ఉంటుంది. ఒక దగ్గర ఏమో ఇక్కడ ధ్యాస పెట్టమంటాడు, ఒకసారేమో భృకుటి మీద ధ్యాస పెట్టమంటాడు. 2 కరెక్టే. మళ్ళీ అది కృష్ణుడు అబద్ధం చెప్పాడు అనుకోవద్దు. ఇలా పెడితే మీనింగ్ ఏంటంటే, కళ్ళు తెరిచి చూడమంటే మనం ఏం చేస్తాం? దీపంలో చూడమంటే దీపాన్ని చూడం, పక్కోడు ఏం చేస్తున్నాడో చూస్తాం. అందుకోసం అని చెప్పేసి మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకోసం ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటేనేమో పడి నిద్రపోతారు శ్రీనివాసుడు. సో కాబట్టి ఏంటి? సగం మూసుకోవడం, సగం తెరుచుకోవడం బెటర్. అది ఒక పద్ధతి. ఇంకోటి భృకుటి మీద ధ్యాస పెట్టడం. భృకుటి అంటే ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టుకుంటూ ఇట్లా ఉండడం. ఇది మనకు చాలా చోట్ల నేర్పిస్తారు, ఆజ్ఞాచక్రం మీద ధ్యాస పెట్టడం. ఇది చెయ్యి అర్జున అంటాడు. తర్వాత ఇక్కడ మెత్తగా ఉండదు, జింక చర్మం వేసుకుంటాడు. ఇప్పుడు మీరు జింకల్ని చంపి తీసుకురాకండి, మెత్తటి ఏమైనా వేసుకోండి, చంపని ఇవ్వరు కూడా. సో లేదు, సార్ వచ్చాడు ఇక్కడ దాకా, ఒక జింకని వేద్దాము, ఆయనకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కదా పాపం, జింకది పాపం రాజుల దాకా వచ్చిండు సారు, హైదరాబాద్ నుంచి వచ్చిండు అని అందరూ కలిసి ఒకటి ఇద్దాం సార్కి అని చెప్పి అలా అది బెటర్. డిజైన్ అనే కాదు, ఏదైనా మెత్తగా ఉండేలాగా, చాలా మెత్తగా ఉండాలి. ఇది ఒకటే గుర్తుంచుకోండి. మనకు చర్మం ఉండడం వల్ల నొప్పి తెలియడం అనేది. అలాగే చర్మం అని చెప్పి ఆ రోజుల్లో అనడం వల్ల ఏంటంటే, ఆ చర్మం మీద ఉంటే మనకు నొప్పి తెలిసేది కాదు. అందుకోసమే అంటాడు చర్మం అనేది. అందుకోసం మనకి ఈ రోజుల్లో చర్మానికి ఆల్టర్నేటివ్స్ చాలా వచ్చాయి. కాబట్టి ఏంటంటే, పరుపు మీద ఇవి ఉంటాయి కదా, చిన్న వాటిని రజాయిలు అంటారు. బ్లాంకెట్స్ రజాయి, చలికాలంలో వేసుకుంటాం కదా, రజాయిని ఇట్లా బొంత టైప్ అనుకోండి, అట్లా వేసుకొని, బొంత బెస్ట్. మా అమ్మగారు బొంత వేసుకుని చేసేవారు. అయితే బొంత వేసుకొని చేస్తే పడుకునేది కదా అని కొంతమందికి అనుమానం ఉంటుంది. అది మీరు సెపరేట్గా ఉంచండి. ఇప్పుడు మహేందర్ గారు ఒకటి సెపరేట్గా, అలా అది కూడా మంచిదే. అలాంటిది కూడా తెచ్చుకోండి. లేదా నేను పర్సనల్గా ఏమని అడ్వైజ్ చేస్తానంటే, ఒక బొంత లాంటిది మంచిగా కుట్టించి దాని కింద దర్భాసనం వేసుకోండి. ఎక్కడ పోయినా దర్భా కంపల్సరీ ఉంటుంది. అది నేను వేసుకున్నా కానీ కొద్దిగా నొప్పి పెట్టింది పొద్దున్న. నేను మధ్యలో కదిలాను 2-3 సార్లు కష్టం అనిపించింది. నొప్పికే కదిలిపోయా అది. కాబట్టి వీలైనంత వరకు అలా జరగకుండా చూసుకోండి. ఇప్పుడు నేను 3ంటికి 2:45కో ఎంతకో నేను ధ్యానానికి కూర్చున్నాను.
4:15కి సార్ శుభోదయం చెప్పే వరకు నాకు ఒళ్ళు తెలియదు, అంత మంచిగా కుదిరింది ధ్యానం. మరి ఇక్కడ ఎందుకు కుదురుతలేదు? పొద్దున నాకు చాలా ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే మెత్తగా. రేపు ఏం చేస్తానంటే మీరు 2-3 దుప్పట్లు పక్కవి కూడా గుంజేయండి, వాడు బాత్రూమ్కి వెళ్ళగా నేను గుంజుకొని వచ్చేయండి. ఏంటమ్మా పడిపోతాను నేను, దీంట్లో మరీ ఎత్తున పెట్టుకోండి. శ్రీకృష్ణుడు చెప్పిన పద్ధతే ఆ స్థిరసుఖాసనం చెప్పాడు, అట్లా మెత్తగా ఉండేది చేసుకోండి. ఆయన అది చాలా క్లియర్గా చెప్పాడు కూడా. తర్వాత ఇక నెక్స్ట్ ఇవేనా, వీటితోటి అయిపోతుందా, నాకు ధ్యానం కుదురుతుంది అంటే కాదు. ఏం చేయాలి? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. సో ఇక్కడ మళ్ళీ మనకు ఆహారం విహారం కూడా మంచిగా ఉండాలి, చక్కటి విహారం, చాలా ఆనందంగా అనిపించేది. అంతేగాని ఈ మధ్య చాలా మందిని చూసారు కదా, అక్కడ కూడా గొడవలు, అక్కడ కూడా ఇబ్బందులు, అక్కడ కూడా హడావిడి. పద 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 చచ్చిపోతాం ఆ హడావిడికి. మా వైఫ్ నన్ను ఉంటుంది, ఎందుకు తొందర పెడతామని. సో కాబట్టి నేను అర్థం చేసుకున్నాను, తొందర పెడితే కొంతమందికి ఇష్టం ఉండదు, ప్రశాంతంగా చూడాలని ఉంటుంది కొంతమందికి. అలాగా ప్రశాంతంగా చూడగలగాలి, ప్రశాంతంగా ఉండగలగాలి. సో అట్లాగా ఆహారం ఎప్పుడు కూడా ఇక్కడ వరకు తీసుకోకూడదు. 1/4 గ్యాప్ ఉండాలి. 1/4 వాటర్, 1/4 వాయువు, 1/4 ఆహారం, అది చేసుకోవాలి అని చెప్పి చెప్తాడు. అంటే వీలైనంత వరకు తక్కువ ఆహారమే తీసుకోవాలి అన్నట్టుగా చెప్తాడు. మితాహారము సాత్విక ఆహారం. అయితే ఆహార విషయం లోపల శ్రీకృష్ణుడు మాంసాహారం తినచ్చు అన్నాడా? భగవద్గీత ప్రకారము, వేదాల ప్రకారము మాంసాహారం లేదు అసలు. బలి పశువు అనేటటువంటి పదం ఉంది వేదాల్లో, కానీ బలి పశువుకి అక్కడ అర్థం వేరు. పశువులని బలి ఇవ్వడము అసలు లేదు, మనకు ఆచారమే లేదు. తర్వాత ఏమైందంటే కొంతమంది దేవతలలో ఉగ్ర బీజాలు కలిపారు. ఇది మనం తెలుసుకున్నాం లలిత సహస్రనామం లోపల. ఉగ్ర బీజాలు కలిపేసరికి ఏమైందంటే ప్రకృతి శక్తులు కూడా ఉగ్రంగా తయారైపోయాయి. ఉగ్రంగా తయారయ్యేసరికి ఆ ప్రకృతి శక్తులు రాత్రంతా మనం మధురై లోపల వెళ్ళేసి ఊరంతటి నాశనం చేస్తున్నది అని శంకరాచార్య వెళ్ళి అక్కడ శ్రీచక్రం స్థాపించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం అందరం. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన తప్పు బీజాలు కలిస్తే, తప్పు బీజాలు అంటే ఏంది? రోబో సినిమా చూస్తారు కదా ఫస్ట్ పార్ట్, ఆ రోబో సినిమా లోపల వాడంతా బాగానే ఉంటాడు, ఒక చిన్న చిప్, ఆ చిప్ మార్చడు, అందులో కొద్దిగా ఒక ఎక్స్ట్రా చిప్ యాడ్ చేస్తాడు. ఆ ఎక్స్ట్రా చిప్ ఏంటంటే నెగటివ్ థాట్స్ ఉండేటువంటిది వస్తుంది అనమాట. దాంతో వాడు క్రూరంగా మారిపోతాడు. సో చిన్నవే మనకు లైఫ్ లోపల చాలా మార్పు వస్తాయి. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారం కానీ, వెళ్ళేటటువంటి జనాలు కానీ, సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. యక్ష ప్రశ్నలో కూడా తోటి ప్రయాణం. సత్సాంగత్యము అంటే ఏంటంటే, మీకు మనసు అక్కడ ప్రశాంతంగా ఉండాలి, పోటీ అనిపించకూడదు, హడావిడి అనిపించకూడదు, గొడవలు ఉండకూడదు. వారి ద్వారా మనకు జ్ఞానం పెరుగుతుంది అనిపించాలి. వీలైనంత వరకు ఒకే రకంగా ఉండాలి. అక్కడికి కూడా వైఫ్ హస్బెండ్ రావచ్చు లేదా, ఇక్కడ ఆల్రెడీ వచ్చారంటే జుట్టు వీకుంటారు. వీళ్ళిద్దరు అంటే కాదు, వీళ్ళు లవ్ బర్డ్స్. వీళ్ళిద్దరు నిన్న ఫోటోలు దిగారు మంచిగా. సో ఎనీవే అట్లాగా. సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు సత్సాంగత్యం. ఇప్పుడు మేము ఒకరి ప్రవచనాలకు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఫస్ట్ డే నాడు భర్త ఇంట్లో భార్య వినదు కదా, అందరం తీసుకురావే అంటే అలాగేనండి అని ఆమె మర్యాద ఇచ్చేది. రెండో రోజు నుంచి చూడాలి, అందరి ముందు కొట్టుకునేవాళ్ళు, అక్కడ చెడుగా కొట్టుకునేవాళ్ళు. సో అట్లాగే చాలామంది ఏమవుతారంటే, చాలామందికి ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక యాత్రలు భోజనాన్ని స్కిప్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి చాలామందికి, మనకు కాదు చాలామందికి. వాళ్ళు ఏం చేస్తారు, భోజనం స్కిప్ చేసుకోవచ్చులే బాగుంది అని అనుకుంటారు. మనకేం చేస్తున్నాం, ఇక్కడ 4 o'clock లేపి రాత్రి 10 వరకు 11 వరకు కష్టమవుతుంది. కానీ చాలామందికి అది ఉండదు. అంటే ఏదో వెళ్తాము, భోజనాలు తినక్కర్లేదు, అలా తిరగడము, వీలైనంత చూస్తాము, లేకపోతే లేదో 10 రోజులు ఎస్కేప్ అవ్వచ్చు అని వెళ్తారు చాలామంది. అది కాదు సత్సాంగత్యం. చక్కటి సాంగత్యం ఉండాలి, మనసుకు ప్రశాంతత కల్పించాలి. వారితో మాట్లాడుతున్నప్పుడు నేను ఇది మాట్లాడచ్చా లేదా అని అనుకోకూడదు. ఏది మాట్లాడినా వాళ్ళు మన వాళ్ళే అర్థం చేసుకుంటారు అనేటటువంటి భావన ఉండాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు RSSలో, అతను చెప్తాడు అనమాట, ఏమన్నంటే మనోడేలే అంటాడు, ఏమన్నా కూడా మనోడేలే అంటాడు, ఒకటే మాట. RSS వాడు ఎందుకు ఇక ఏం మాట్లాడుతావు నువ్వు? ఇంకా RSS వాడు మేము కూడా నోరు మూసుకుంటాం. ఎందుకని? ఒకే రకమైనటువంటి భావజాలం. RSS వాళ్ళందరిలో ఉన్న డిసిప్లిన్, వ్యక్తిత్వం, స్నేహశీలత్వం, ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి మన సరే కానీ నేను అనుకుంటాం. అక్కడ చెడ్డవాళ్ళు ఉండరని కాదు, ఉండొచ్చు, పాయింట్ నాట్ చెప్పలేదు, చాలా తక్కువ.
కానీ అట్లాగా సాంగత్యం సరైనటువంటి ప్రదేశంలో ఉన్నట్లయితే మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి సత్సాంగత్యం ఉన్నప్పుడు సత్సంగత్వం నుంచి ఎక్కడికి వెళ్తాము అంటే ఎవరు కూడా అవసరం లేని స్థాయికి వెళ్తాం మనం. ఇది నాకు ఇప్పుడు అర్థం. నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసిన రోజుల లోపల అక్కడ మా ఫ్రెండ్ ఒక అతను ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు. అతను నేను శాస్త్రి ఎందుకు ఒంటరిగా ఉంటావు నువ్వు అంటే నాకు ఎవరితో పెద్దగా అవసరం అనిపించదు. బికాజ్ ఐ హ్యాడ్ ఎనఫ్. నాకు కాలేజ్ డేస్లో వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతాను. చాలామంది దగ్గర మంచి స్నేహం దొరికింది. ఇప్పుడు నాకు ఎవరు అవసరం అనిపించడం లేదు. మంచిగా మెమరీస్లో బతికేస్తున్నా. అతను నాకు చాలా గుడ్ ఫ్రెండ్ అయ్యాడు. అది నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా? ఈ 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళలో అర్థమైంది బాగా. మంచిగా వాటిలో కూడా బతకచ్చు మనం. అనవసరమైన జనాలని అనవసరమైన గుంపులని పోగు చేసుకుంటే మన జీవితం వృధా అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది అంతే. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. సరే, శ్రీకృష్ణుడు చెప్తుంటే అర్జునుడు చాలా శ్రద్ధగా వింటుంటాడు. ఓకే, సో కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే మోహం ఎగిరిపోతుంది. మనకు మోహం ప్రేమ ఉండొచ్చు కానీ మోహం ఉండకూడదని తెలుసుకున్నాం. మోహం నుంచి నిర్మోహత్వే అది ఆ నిశ్చల తత్వం కోసం మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. స్టేబుల్ మైండ్. ఈ నిశ్చల తత్వము జీవన్ముక్తికి దారి చేస్తుంది. సో కాబట్టి మొట్టమొదటి మెట్టు ఏంటంటే చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఓకే, మంచి మిత్రుల్ని తయారు చేసుకో. ఫస్ట్ మంచి వారిని ఎన్నుకో. వాళ్ళతోటి ప్రాణమిత్రిక, వాళ్ళతోటి మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఇద్దరు ఆత్మీయపు ఫ్రెండ్స్ ఉంటారు. మీకు గోరు తగిలినా వాళ్ళు బాధపడతారు. అలాంటి వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి. అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడు మీ గుంపులోంచి తీసేయకండి. కనీసం ఒక 2-3కి మీరు కాల్ చేసేటటువంటి మిత్రులు ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. అప్పుడు మీకు ఆ బాధ అనిపించదు. అది గుర్తుంచుకోండి. మీకు నచ్చే మనుషులు, ఏదైనా వారితో మాట్లాడగలం అనేవాళ్ళు కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు ఇది ఉన్న కొద్ది రోజులు ఇంత టెన్షన్స్ అవసరమా? ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. మంచి మనుషులతో తిరగాలి అంతే. సో కాబట్టి శ్రీకృష్ణుడు చెప్తూ ఇట్లా మన ఆహార నియమాలు వీటన్నిటిలో కూడా మనం ఇవన్నీ చేయొచ్చు. చెప్తే చాలా బాగుంది. రాజయోగం ఇంత గొప్పదా అంటే చాలా గొప్పది. శక్తి అనేటటువంటిది నీకు ఇట్లా తీసుకున్న దానివల్ల ఒక్కొక్క చక్రము క్లీన్ అవుతూ వెళ్తుంది. క్లీన్ అయిన తర్వాత ఇంకప్పుడు నీకు సహస్రాలను చేరుకుంటావు. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం దాకా వచ్చేస్తావో అయిపోయింది. నీకు అప్పుడు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. ఓంకారం, ప్రశాంత చిత్తుడు అయిపోతావు. మిగతా చక్రాలు క్లీన్ అయినా కొద్దీ నీకు ఆరోగ్యం క్లీన్ అవుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది. ఈ హృదయం దగ్గరికి వచ్చేసరికి ఏమో నీకు మంచి దయ, కరుణ వస్తుంది. బాగుంది. గొంతు దగ్గరికి వచ్చేసరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక వ్యక్తి మాట్లాడే పద్ధతిని బట్టి, ఒక వ్యక్తి యొక్క ప్రేమను బట్టి వాడికి ఏ చక్రం క్రాస్ అయిందో చెప్పచ్చు. ఇది షణ్ముఖ శర్మ గారు ఒకసారి వాళ్ళ ప్రవచనంలో చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ చూసి చెప్పేవాడని. మనం కూడా గెస్ చేసి చెప్పవచ్చు. అవతల వాళ్ళని చూసి చెప్పవచ్చు. అవతల వాడిలో ఉన్న స్నేహశీలిత్వం, అవతల వాడిలో ఉన్నటువంటి దయ, ప్రేమ, కరుణ, అదేమంటాడు? సర్వభూతే హితేరథ. సో మనం అన్నింటినీ ఎలా సో అందరినీ సమానంగా చూడగలగాలి. సమబుద్ధి ఉన్నది. అప్పుడు వారు ఏ చక్రం క్లీన్ అవుతుంది వాళ్ళకి అనేది మనం గుర్తించవచ్చు. ఇక్కడ అనాహత. బట్ అంటే చెప్తున్నా అంటే అలాంటివి గుర్తించగలిగేటటువంటివి ఉన్నాయి అర్జున అని. అర్జున్ అంటాడు చాలా బాగుంది శ్రీకృష్ణ, ఏంటి ఇంత గొప్పదా రాజయోగం అంటే? అవును, ధారణ అనేది ముందు పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ గురించి రోజు బాటిల్ గురించే చేయు ధ్యానం. తర్వాత ధ్యానంలోకి వెళ్తావు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు దేని గురించి అయినా చేయగలుగుతావు. అది ఎలా ఉంటుందంటే ఇక బ్రేక్ అవ్వదు. ఇప్పుడు మనకు ధారణలో ఏమవుతుంది? కొద్దిసేపు పట్టుకుంటాం, మధ్యలో కొద్దిగా బ్రేక్ వస్తుంది, ఆపుతాం, మళ్ళీ పట్టుకుంటాం, చాలాసేపు పట్టుకుని మళ్ళీ ఆపుతాం, 1 నిమిషం, మళ్ళీ పట్టుకుంటాం చాలాసేపు. ఇది దీన్ని ధారణ అంటారు. ధ్యానం అనేది ఎట్లా కాదు, తైలధార. తైలధార అంటే ఏంటి? నిరాటంకంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా అసలు ఏ విధమైన దాన్ని ధ్యానము అంటారు. ఏమంటారు? ధ్యానం తర్వాత వచ్చేదాన్ని సమాధి అంటారు. సమాధి స్థితి లోపల ఎలా ఉంటామంటే మనకు అందరి మనసులలో ఉన్నవి తెలిసిపోతాయి. అందరిలో ఉన్నటువంటిది ఒకే ఆత్మ కాబట్టి అంతటా ఉన్నటువంటిది మనకు తెలిసిపోతుంది. అప్పుడు మనము ఇంకొక డైమెన్షన్కి వెళ్ళిపోతాం. డైమెన్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ రూమ్ 3 డైమెన్షన్స్, అవునా? పొడవు, వెడల్పు, ఇది మనమందరం కూడా 3 డైమెన్షన్స్. 4 డైమెన్షన్స్ మనకు తెలియవు. 4th డైమెన్షన్ మనకు అసలు తెలియని కూడా తెలియదు. 2 డైమెన్షన్స్ చీమలు అవి ఉంటాయి. వాటికి స్ట్రైట్గా వెళ్ళడం తప్ప వేరే దారి తెలియదు. కొన్ని ఉంటాయి 1 డైమెన్షనల్, వాటికి బిందువు తప్ప వేరే ఐడియా ఉండదు. ఎస్. సో ఇప్పుడు ఏమైతుంది, మనకు 3 డైమెన్షనల్ కాబట్టి మనకి ఇవి తెలుస్తున్నాయి. ఇప్పుడు మనము
2 డైమెన్షన్లో ఉన్న చీమని లేపి 3 డైమెన్షన్కి తీసుకెళ్ళగలుగుతామా లేదా? ఇట్లా మన చేతితో పట్టుకొని చేత్తో పట్టుకొని. ఎస్ సార్ కొద్దిగా ఒకటే నిమిషంలో ఆపేస్తా ప్రవచనం మంచిగా వినండి. చీమని నువ్వు ఇట్లా పట్టుకొని ఇట్లా లేపి తీసుకుపోతావా లేదా? ఎట్లా చేస్తాం అది? దానికి తెలియంది నువ్వు చేయగలుగుతున్నావా లేదా? ఎస్ సార్ అలాగే మన తర్వాత డైమెన్షన్ ఏమంటారు? టైం మన టైం 3వ డైమెన్షన్ మనకు తెలుసు. 4వ డైమెన్షన్ ఏంటి? టైం ట్రావెల్. ఆదిత్య 369 దాన్ని టైం ట్రావెల్ అంటారు. టైం లోపల వెనుకకి, టైం లోపల ముందుకి వెళ్ళచ్చు. ఆ టైం లోపల ఆ 4వ డైమెన్షన్ రీచ్ అయినటువంటి వ్యక్తి మన పాస్ట్ చూడగలడు, మన ప్రజెంట్స్ చూడగలడు, మన ఫ్యూచర్ కూడా చూడగలడు. అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఇది ఒక్కసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. 4వ డైమెన్షన్లో ఉన్నవాడు పాస్ట్ తెలుసుకోవాలంటే ఏం లేదు. మనం కనుక కిందికి దిగుతాం కదా కొండ లోపల, అట్లా వాడు పాస్ట్కి వెళ్ళిపోగలడు అవలీలగా. ఫ్యూచర్కి వెళ్ళాలంటే కొండ ఎక్కినంత సులభంగా ఎక్కగలడు 4th డైమెన్షన్ వాడు. 5th డైమెన్షన్ ఈస్ గ్రావిటీ. ఇలాగ మనకు చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. మనము ఇప్పటి వరకు 3 డైమెన్షన్స్ మాత్రమే జరిగాయి. 4th డైమెన్షన్ వరకు సినిమాలలో రావడం, ఆదిత్య 369 వాటిల్లో వీటిల్లో చూడడమే కానీ 4th డైమెన్షన్ రాదు. గ్రావిటీ. ఇంటర్స్టెల్లర్ సినిమా చూశారు కదా, క్రిస్టఫర్ నోలన్ది ప్రతి సినిమా చూడండి. అన్ని సినిమాలు అద్భుతం. ఇప్పుడు లేటెస్ట్గా ఒడిస్సీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఆల్రెడీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1. ఆయన ఏ సినిమా తీసినా ఆయన బ్రదరు వాళ్ళ మామ ఒడిస్సీ ఇప్పుడు లేటెస్ట్గా జాయిన్ అయింది. ఆయన అన్ని మూవీస్ అంతకుముందు తీసినటువంటి టెనెట్, డన్కర్క్, మనం ఇది చూసాం జ్ఞాపకం ఉందా? ఇది గజనీ సినిమా చూసాం జ్ఞాపకం ఉందా? గజనీ సినిమా దేనిది కాపీ? మొమెంటో కాపీ. అది ఇంగ్లీష్ది. అది తీసింది క్రిస్టఫర్ నోలన్, సౌత్ ఇండియా. అది తీసింది క్రిస్టఫర్ నోలన్. మాట్లాడద్దు, క్రిస్టఫర్ నోలన్ అది తీసింది. అదేవిధంగా ఇన్సెప్షన్ అనే సినిమాలో నుంచి కాపీగా దాని చిన్న జోక్గా మనకు బాద్షా సినిమా చూసారు కదా, ఒక చైర్ తయారవుతుంది. చైర్ తయారైతే వాడు నిద్రలో వెళ్ళిపోతే ఏం చేయాలంటే కళలోనే మొత్తం నువ్వు సాధించవచ్చు అంటాడు కదా. ఆ కళలోనే ఉంటే మన కళ నుంచి లేవాలంటే ఏం చేయాలంటే లే. సో కాబట్టి అది తీసిన సినిమా పేరు ఇన్సెప్షన్. అందులోపల కళ 4 కళలలో ఇది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మైండ్ నేను చేంజ్ చేయాలి. ఏం చేయాలి? ఈయన కళలోకి వెళ్ళి ఈయన నా గురించి మంచిగా ఆలోచించేలాగా చేయాలి. మంచి కళలు ఇస్తామన్నమాట. ఈయనకి ఇస్తే అప్పుడు ఈయన అనుకుంటాడు శ్రీనివాస్ మంచోడు అని చెప్పి అనుకుంటాడు అనమాట. అది ఇన్సెప్షన్. అది జరుగుతోంది. అది చేయొచ్చా కాదు, అది జరుగుతోంది. అది ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. 4 కళలు ఉన్నాయి. ఆ 4 కళలు ఏంటో తెలుసా? మీరందరూ ఆ 4 కళలో భాగం. మీకు తెలియని ఒక పెద్ద ఇది సత్యం. ఇది నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంతరిక ప్రళయం. ఇన్సెప్షన్ సినిమా ఎవరి మీద బేస్ చేసుకొని తీసిండు? మన హిందూ ధర్మం మీద బేస్ చేసుకొని. అట్లనే మనకు మ్యాట్రిక్స్ సినిమా వచ్చింది. మ్యాట్రిక్స్ సినిమా ఎవరి మీద బేస్ చేసుకొని తీసిండు? హిందూ ధర్మం. ప్రతి గొప్ప సినిమా అవతార్ ఉంది. అవతార్ సినిమా మొత్తం మన బ్లూ కలర్ దేవుళ్ళు మన వాళ్ళే అందరూ. సో కాబట్టి 4 రకాల ప్రళయాలు, 4 రకాలు ఇది. కాబట్టి నేనేమంటున్నా అంటే ద మోర్ యూ అండర్స్టాండ్ ద సైన్స్ ద బెటర్ ఇట్ విల్ బి ఫర్ యూ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ. ఓకేనా? ఇక్కడికి మేడం వచ్చింది. సో ఆపుకోవచ్చు మీరు ప్రశ్నలు రాలేదు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసింది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు అడగండి మీ ఇష్టం, విచ్చలవిడిగా. 4th డైమెన్షన్ అంటే మనం కదిలే పద్ధతిని డైమెన్షన్ అంటారు. సింపుల్. మీరు ఈ రూమ్ లో అట్నుంచి ఇటు రాగలుగుతారా? ఇటు నుంచి ఇటు రాగలుగుతారా? దాబా ఎక్కగలుగుతారా? దీన్ని 3 డైమెన్షన్.
3 డైమెన్షన్. ఫోర్త్ డైమెన్షన్ అనేది టైం లోపల ట్రావెల్ చేసేవాళ్ళు. మనం టైంలో వెనక్కి వెళ్ళగలుగుతామా? అప్పుడు వెళ్ళి కాలేజ్ డేస్లో మనం అవి వెళ్ళలేము, ఊహలో వెళ్తాం. కానీ రియల్గా యాక్చువల్లీ ఫోర్త్ డైమెన్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వి ఆర్ సిట్టింగ్ ఆన్ దట్ వాల్. ఎవరో ఒక పర్సన్ ఇట్లా వచ్చి పోతున్నాడు అనుకోండి, అతనికి దేర్ ఈజ్ నో థింగ్ ప్రెసెంట్, అదే పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మూడు, బికాస్ మూడిట్లోనూ అతను కదులుతున్నాడు. దేర్ ఈజ్ నో పాస్ట్ నో ఫ్యూచర్ బికాస్ ఇట్స్ మూవింగ్. ఫోర్త్ డైమెన్షన్ అనేది సో యూ కెన్ సీ ఇక్కడ అతను చూడగలడు, మనం చేయలేము. ఇప్పుడు ఏ విధంగానైతే మనము 3 డైమెన్షనల్లో ఉన్నాము. వెరీ గుడ్. ఈ ప్రశ్నలు అయిపోగానే వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇక్కడ చీమని తీసి, చీమ రెండో దాంట్లో ఉంది, ఆ చీమని పట్టుకొని మనము 3వ డైమెన్షన్లోకి తీసుకురాగలిగామా లేదా? అదే విధంగా 4వ డైమెన్షన్లో ఇప్పుడు మేడం చెప్పినప్పుడు ఇక్కడ 4వ డైమెన్షన్ వాడు ఒకటి దీని మీద కూర్చున్నాడు. మీరు రాత్రి పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు ఖాళీ కుర్చీలు ఉంటాయి కదా, ఆ ఖాళీ కుర్చీలో కూర్చొని ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, అయితే చాలా డేంజర్ అవుతుంది. ముందే చెప్తున్నా మళ్ళా, డోంట్ సే దట్ ఐ డిడ్ంట్ వార్న్ యూ. బాగుంది. సో ఈ 4th డైమెన్షన్ లో ఉన్నటువంటి పర్సన్ 3rd డైమెన్షన్ లో ఉన్నవాడిని ఇలా తీసుకెళ్ళి పాస్ట్ లో పెడతాడు, ఇలా తీసుకెళ్ళి ఫ్యూచర్ లో పెడతాడు. దట్స్ వాట్ శ్రీకృష్ణ పరమాత్మ హ్యాడ్ డన్. దేవతల వాళ్ళు ఉంటారు కదా, దేవతలు 4th డైమెన్షన్ లో మనకంటే ఉన్నతులని దేవతలు అంటారు. ఒకసారి వినండి జాగ్రత్తగా, అందరు వినండి, మాట్లాడదు ఎవరు, చుప్చాప్ అయిపోవాలా. 4th డైమెన్షన్లో ఉన్నవాడు 3rd డైమెన్షన్ వాడిని తీసుకెళ్ళగలడు. 5th డైమెన్షన్లో ఉన్నవాడు 4th డైమెన్షన్ వాడిని, 3rd డైమెన్షన్ వాడిని. మనము 3 డైమెన్షన్స్ చూడగలం. మనకంటే తక్కువైనటువంటి జీవులని వాటన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళగలుగుతాం. మనకంటే ఉన్నతులు, మనం ఉన్నదేంది? భూమి. ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఇంకా మన పైన ఇన్ని లోకాలు ఉన్నాయి. వాళ్ళు రకరకాల డైమెన్షన్స్లో వాళ్ళు పాస్ట్కి వెళ్ళగలరు, ఫ్యూచర్కి వెళ్ళగలరు. వాడు ఏం సినిమా వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాంలో వాడు ఫ్యూచర్, వాడు వైఫ్తో కొట్టాడేంటంటే వాడు పాస్ట్లో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగలడు. అట్లాగా సో ఇది పాస్ట్కి వెళ్ళగలడు, ఇటు ఫ్యూచర్కి వెళ్ళగలడు 4th డైమెన్షన్లో ఉన్నవాడు. కాబట్టి మనకంటే దేవతలు ఉన్నత స్థానంలో ఉంటారు, వాళ్ళు చేయగలుగుతారు. ఎస్, మనం చేయలేము. మనకు దేవతలు దొరకాలి. దేవతలు దొరికితే సాధ్యమవుతుంది. సో కాబట్టి దేవతలు మనల్ని తీసుకెళ్ళగలరు కావాలంటే. ఇప్పుడు ఇంకొకటి, దేవతలకు సాధ్యం కానిది లేదు. శ్రీకృష్ణ భగవానుడు పంచజనుడు అనే రాక్షసుని చంపడానికి వెళ్తాడు. ఎందుకని? ఆ గురువు గారి కొడుకుని అతను చంపేస్తాడు, సాందీపుని కొడుకుని. వెళ్ళి వాడిని కొట్టి చంపేస్తాడు. చంపేసి వాడి దీంతో శంఖం తయారు చేసుకుంటాడు పంచజన్యం. అప్పుడు గురువు గారి కొడుకుని బతికించాలి. ఎట్లాగా? యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఎలాగంటే యమధర్మరాజు పరిగెత్తుకుంటాడు. సార్ ఏం కావాలి సార్? చాయ్ తాగుతారా, కాఫీ? రెండోది నాకు ఆ చనిపోయిన వ్యక్తి యాజ్ ఇట్ ఈస్గా చనిపోయినప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉండాలి. 1 year ఎక్కువైంది కదా అంటే 1 year ఎక్కువైతే మా గురువు గారు గుర్తుపట్టకపోయి నా కొడుకు కాదు అంటాడు. గురుపత్ని అప్పుడు చాలా బాధపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే 1 year బ్యాక్ ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈస్గా అలాగే కావాలంటాడు. ఓకే సార్ 5 minutes అంటాడు. అని లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి చేస్తాడు. సో అది కూడా పాసిబుల్ అవుతుంది. పాసిబుల్ కాంతి ప్రపంచంలో ఏది లేదు. దేవుణ్ణి నమ్మినప్పుడు ఇవన్నీ నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. మనకు తెలిసింది ఎంత? ఆఫ్టర్ ఆల్ మన భూమి ఎంత? ఇప్పుడు ఇదంతా విశ్వం అనుకో, ఇదంతా కొద్దిసేపటికి విశ్వం అనుకోండి. అనుకుంటే ఇక్కడ చిన్న ఈ బొట్టు కనిపిస్తుందా? నల్ల బొట్టు, దీన్ని పేల్ బ్లూ డాట్ అంటారు. ఇది భూమి, పేల్ బ్లూ డాట్. ఇదంతా విశ్వం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే 10 billion years పడుతుంది. 10,000 million కాంతి వేగంతో 10,000 కాంతి సంవత్సరాలు. ఇంకో గెలాక్సీకి వెళ్తాం, ఆండ్రోమేడా గెలాక్సీ. ఇవన్నీ గెలాక్సీలు అనుకోండి కొద్దిసేపటికి. ఇక్కడ ఉన్నాం మనం, మిల్కీవే గెలాక్సీ. ఇది ఆండ్రోమేడా గెలాక్సీ, అది ట్రయాంగులర్ గెలాక్సీ. ఇట్లా రకరకాల గెలాక్సీలు ఉంటాయి. ఒక్కొక్క గెలాక్సీని దాటుకుంటూ వెళ్ళాలంటే ఇదంతా కూడా మళ్ళీ ఏంది కనిపించేదంతా కూడా 1/4 ఆఫ్ వాట్ గాడ్ రియల్లీ ఈజ్. 1/4 అనేది ఏంటంటే ద థింగ్ దట్ యూ కెన్ సీ. నువ్వు చూసేది, నీకు కనిపించేది, అది కూడా నువ్వు టెలిస్కోప్ అవి పెట్టి చూస్తే ఇంతే కనిపిస్తుంది. కానీ దేవుడు దీనికి 4 రెట్లు ఉన్నాడు.
ఇది మన ప్రతి పుస్తకంలో ఉంది. దానికి వాళ్ళు శాస్త్ర ప్రమాణాలు చెప్తున్నారు. కాబట్టి దేవుడిని నమ్మడం అనేది మ్యాండేటరీ. నేనేం చదువులేనోని కాదు, గుడ్డిగా నమ్మేటోని కాదు. ప్రతి దానికి ప్రూఫ్ ఉండకపోతే నేను నమ్మను. నాకు అనుభవంలో లేకపోతే నేను నమ్మను. నేను మా అమ్మని ఎంత బలంగా ప్రేమిస్తానో భగవంతుడిని అంత ధైర్యంగా నమ్ముతా. దెర్ ఈస్ నాట్ ఈవెన్ 1% డౌట్ దట్ ఐ హ్యావ్. కాబట్టి అందరూ కూడా భగవంతుడిని నమ్మి ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందా లేకపోతే దేవతలకి సాధ్యం అని చెప్పారు కదా, మన సాధన ద్వారా దాన్ని సాధించాలి. మనం దేవతలుగా మారగలుగుతాం. మారగలుగుతాం. అంటే ఇంకో చిన్న వేగ్ క్వశ్చన్. ఇప్పుడు మన తర్వాత ఏమవుతుందో తెలియదు. మంచి సోల్స్ అవన్నీ అలాగా ఒక వాళ్ళకి వేరే ప్రపంచం ఉంటుంది, ఉంటాయి, వేరే లోకాలు ఉంటాయి, లోకాలు ఉంటాయి. అందులో దే కెన్ హెల్ప్ us to elevate ourselves. That's right. That is 100% right. That's what I am talking about. అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది భూమిలో, ఇలా ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి. ఆ గెలాక్సీలో ఉన్న వాళ్ళని మనకు కనిపించారు. ఇప్పుడు చంద్రుడి మీద జీవరాశులు ఉన్నాయి. మనం అక్కడ వెళ్తే మన ఈ కళ్ళతో కనిపించవు. దానికి దివ్య చక్షువులు ఉంటే చంద్రుడి మీద కూడా మనుషులు. మనం అక్కడ మనం వెళ్ళి దిగాం కదా, దిగితే వాళ్ళందరూ చూసి అరే ఏదో చీమ వచ్చిందిరా అనుకుంటారు. వాళ్ళంతే ఎవరు పట్టించుకోరు. అరే మనం మోడీ గారు పాపం కష్టపడి పంపించాలని మనం అనుకుంటే వాళ్ళు చంద్రబాబు చీమ వచ్చింది లేదా అనుకుంటారు వాళ్ళు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వి గెట్ ఇట్. అంటే మనకు భగవంతుడు సపోర్ట్ చేస్తే ఏదైనా సాధ్యం. కానీ వాళ్ళు చెయ్యాలని ఎందుకు అనుకుంటారు? మనం సాధన చేసి ఆ స్థాయికి వెళ్తే. ఇప్పుడు మీరు చీమకి హెల్ప్, ఇప్పుడు మీరు చీమకి హెల్ప్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీకు లైట్ రూమ్లో పురుగులు వచ్చాయి. ఆ పురుగులన్నిటికీ మనం ఏం సహాయం చేసాం? తీసి అవతల వాడేసాం. అంటే చెప్తున్నా. కానీ ఆ పురుగులని మనం తీసి వాటిని జాగ్రత్తగా పెంచుకొని వాటిని ప్రేమగా చూసుకుని రోజు వాటికి ఫుడ్ పెట్టే అవకాశం ఉందా లేదా? మనకు ఉంది, కానీ మనం చెయ్యము. ఎందుకంటే పురుగులు కాబట్టి పురుగులుగా తీసి పడేస్తాం. అట్లాగే ఈ వీటిలో ఉన్న వాళ్ళకి మనం అట్లాంటిది. రామ్ గోపాల్ వర్మ ఏమంటాడు? దేవుడు మనం ఎందుకు పట్టించుకుంటాడు అంటే మనం చీవల్ లాంటి వాళ్ళ పడ్డాడు. సరే, అది మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు పనికి వస్తుందని ఆ మాట చెప్పాను. మనలోనే దైవం ఉన్నాడు. అదే మనము 16వ అధ్యాయంలో ఆ లక్షణాలను మనము పెంచుకొని చెడు లక్షణాలను వదులుకుంటాం. దాని మీద మనకు 1.5 hour ప్రోగ్రామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కృష్ణుడికి అన్నీ అర్పిస్తాం. పువ్వులు, ఫలాలు, మీకు నచ్చినవి భగవంతుడు నా మంచి క్వాలిటీస్ అన్నిటికీ నాకు సపోర్ట్ చేయని కృష్ణుడికి అర్పించుకుంటాం. చెడ్డ క్వాలిటీస్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న గంగలోకి వదిలేస్తాం చివరి రోజు నాడు. ఇంకా ఎప్పుడు మళ్ళీ జీవితంలో మేము తప్పులు చేయము అనేటటువంటి భావన. ఎప్పటికీ తప్పు చేయకండి, అంతే. అదొకటి. జై శ్రీకృష్ణ. లాస్ట్ క్వశ్చన్. వస్తుంది గ్యారెంటీ వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఓకేనా? ఆపుకున్నామా ఇప్పటికీ? భోజనం చేశారు మీరు? ఎన్నింటికి అందరూ ఎన్నింటికంటే అన్నింటికి ఆపుతున్నాను. నాకు ఒక్క నిమిషం.